ఈరోజు మాది అప్పల గుండర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం నిర్వాహకులకు అట్లాగే ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్న మంత్రులకు స్వాగతం పలుకుతూ, నా పేరు శ్యామ్ పల్లిరెడ్డి. నేను తెలంగాణ ఉద్యమ ఫోరంలో పనిచేస్తున్నాను. వృత్తిపరంగా వైద్యుడిని. మాది కుమరం జిల్లా జమీన్ కోసం పోరాటం చేసినటువంటి గడ్డలు పట్టినటువంటి నా పేరు. నేను ఉప్పల్ కాన్స్టిట్యున్సీ 4th డివిజన్ హౌసింగ్ బోర్డు ఉంది. నేను తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల సంఘంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీలో 4th డివిజన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని అహర్నిశలు కష్టపడి ఈ యొక్క కార్యక్రమం తీసుకుని అందరికి వచ్చినందుకు నా పేరు ఇరికిల పురుషోత్తం. ఒక కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుంటాం. నమస్కారం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రాష్ట్రానికి మేము జై భీమ్. పనిచేస్తున్నాము. ఇందులో రాజదేవన్న దగ్గర పనిచేస్తున్నాము. విడపడుగా జంగం నుంచి దయచేసి పాత్రికేయ మిత్రుల ద్వారా దయచేసి అన్న చంద్రశేఖర్ అన్న, మన ప్రీతం అన్న, ఎస్సీ చైర్మన్ జ్యోతి ప్రజలు కూర్చున్నాము. చంద్రశేఖర్ అన్న గారిని, మన ప్రియతమ గిరిజన ముద్దుపేట పిల్ల నాయక్ గారిని డిస్ట్రిక్ట్ చైర్మన్ జ్యోతి ప్రజలను చేయాల్సిందిగా కోరుచున్నాము. మన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారిని, చీర గారిని జ్యోతి ప్రజలు చేస్తున్నారు. డాక్టర్ శ్రీనివాస్ గారిని, మరి
ఇంకా సమయం ఉంది, విఐపీలు అందరూ కూడా మాట్లాడే సమయం ఉంది, సన్మానంలో శాలలో సన్మానం చేస్తుంది కాబట్టి దయచేసి దయచేసి అందరినీ దయచేసి ఆ సీట్స్ అప్పుడు కూర్చోవాలి. ఇక్కడైతే డయాస్ అంతా కూడా పక్కన అందరూ ప్లీజ్ కాల్ చేయాలి. డయాస్ అందరూ కూడా మూడో దాకా కూడా కాల్ చేయాలి ప్లీజ్ అన్న ప్లీజ్. పక్షిగూడలో మాదిగ హక్కుల తదితర ఆధ్వర్యంలో గౌరవనీయులు మంత్రివర్యులు తెలంగాణ ముద్దుబిడ్డ దళిత జాతి నాయకుడు వనదార వర్గాల ఆశీర్వదించినటువంటి మన ప్రెస్ వాళ్ళందరూ కూడా కొంచెం టైం యాక్షన్ తీసుకోవాలి. మన అన్నగారు వర్గాల ఆశీర్వతి గౌరవనీయ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారి సన్మాన కార్యక్రమం నుంచి ప్రత్యేక ఉద్యమాలు వందనాలు తెలియజేస్తున్నాం. రాజమోహన్ గారిని దయచేసి మీకనే అవసరం కోరుతున్నాను. ఎవరైనా మించి ఉంటే మీరు చిట్టు రాసి చేయొచ్చు. మేము దయచేసి మీకు వేదిక నుంచి జేఏసీ తిరుపతి గారిని దయచేసి వేదిక కోరుతున్నాము. తిరుపతి గారిని కూడా వేదిక కోరుతున్నాము. కమ్యూనిటీ నుండి గత కొన్ని ఏళ్ళుగా ఒక రిప్రజెంటేషన్ లేదని మేము ఎంతో బాధపడినాము, చాలా మంది బాధపడినాము. ఇప్పుడు గౌరవనీయులు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారు మన మంత్రివర్యులు గారికి చిన్న సత్కారం చేస్తారు. దయచేసి సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఏపీ 0MC700 కారు ఉంది, తీసేయగలరు పోలీసులు రిపోర్ట్ చేసిండు. దయచేసి ఎవరిదైనా కార్ దయచేసి ఇది మన పండుగ, మనం జరుపుకునే సత్కారం. మనం అందరం కలిసి దీన్ని శాంతియుతంగా మంచిగా సంబరంగా విజయవంతం చేద్దాం. ఈ మెడ మీద ఒక్క కండవాళ్ళు ఉండాలని, ఒక్క శాలువాలు ఉండాలని చేసిన తప్ప నేను ముందుగా చేయాలి, మీరు అందరూ ఎదుర్కొ చేయాలని కాదు. దయచేసి అందరూ పెద్ద మనసులు మన్నించట్లే. దీన్ని మాటల అనంతరం భక్తులు మాట్లాడిన తర్వాత మనం అందరం మన మంత్రి గారిని మనసు నిండా సన్మానం చేసుకున్నాం. మన్నించాలి. జనార్దన్ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ ఆత్మీయ సన్మాన సభను అన్న మేము ఎన్నో ఏళ్ల నుంచి మా కళ ఈ రోజు నెరవేరింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 4 దళిత మంత్రులకు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చింది. మా మాదిగ హక్కుల దండోర తరఫున మీకు సన్మాన కార్యక్రమం చేయాలని అన్న మంత్రి పదవి రాగానే మేము వెంటనే కోరడం జరిగింది. అంటే అన్న మనల్ని అర్థం చేసుకొని మన ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు తెలిసి సన్మాన కార్యక్రమం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, పలు జిల్లాల నుంచి రావాలి, మరి ఆర్థిక భారం ఎందుకు? నేను అందరి వాడిని మీకు ఏ కష్టం వచ్చినా నా తలుపు తట్టండి. 24 గంటలు 365 డేస్ గత 3.5 సంవత్సరాలు ఇంకా ఉన్నది. నేను మీకు అందుబాటులో ఉంటామని నేమద్దు తమ్మి, మీరు వచ్చి నన్ను చూసి ఒక శేఖాన్ని ఇచ్చిపోతే నాకు అంతే చాలు తమ్మి అని అన్నారు. కానీ మేమే పట్టుబట్టి అన్న ఎంతో కొంతగా ఆర్థికంగా మేము ఉన్నామన్నా మీకు అన్ని రకాలుగా మేము సేవ చేసుకుంటే ఈ ఆత్మీయ సన్మాన సభతోటి రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు మీరు అందరికి ఒక ఇంటి బిడ్డగా, ఇంటి ఒక కన్న తండ్రిగా, ఇంటికి ఒక పెద్ద బిడ్డగా మీరు అందరికి దగ్గర అవుతారని మళ్ళీ ఒకసారి మేము రిక్వెస్ట్ చేసినప్పుడు మీకు ఏ బాధ్యత ఉన్నా నేను చూసుకుంటా అని మళ్ళీ మాకు మాట ఇచ్చారు. అన్న మీ బాధ్యత ఏంటంటే అన్న మా కష్టం వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తామన్నా, మేము విన్నవించుకుంటాం ఒక కన్న తండ్రి లాగా, మీకోసం మేము నిలబడతామన్నా అని చెప్పినాం. మీరు ఏదైతే మాట అంటున్నారో ఎప్పటికైనా నా తలుపు తట్టండి. మీకోసం, మీ అభివృద్ధి కోసం, మిమ్మల్ని ఆర్థికంగా డెవలప్ చేయడం కోసం, అన్ని రంగాల్లో డెవలప్ చేయడం కోసం నేనున్నా, మీరు చేయబడి తమ్మి అన్నాడు. దీనికి ధన్యవాదాలన్నా. ఇంత అమూల్యమైన సమయం కేటాయించారు. మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ గారు, నేను దాని గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. మేమిద్దరం కూర్చొని కూలంకుశంగా చర్చించుకున్నాం ఏ విధంగా చేయాలి. మన మాదిగ కుల పెద్దలు ఎవరు అన్న, ఇంకా ఎస్టీ సంఘాలకు, మైనారిటీ సంఘాలకు, డిజేబుల్డ్ వెల్ఫేర్ కూడా ఉన్నాయని మాకు తెలిసిన మేము ఎన్నో ఏళ్ల నుంచి కొన్ని కుల సంఘాలతోటి, కొన్ని ఆర్గనైజేషన్ తోటి నేను కూడా పనిచేస్తా ఉన్నాను. సో వాటన్నింటితో కూడా మేమందరం మాట్లాడి ఒక్కొక్క ఆర్గనైజేషన్ నుండి 2-3 చొప్పున కూడా
మేము పిలవాలనుకొని ఈ రోజు రాష్ట్రం అంతా ఈ రోజు పిలవడం జరిగింది. ఈ రోజు ఒక పండగ వాతావరణం ఇది కూడా నిలబడింది. దీనికి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ బాబు సిరిసిల్ల రాజయ్య గారు వచ్చి దీవెనలు అందించినందుకు మీకు ధన్యవాదాలన్నా. అలాగే మన యంగ్ టైగర్ ప్రీతం అన్న గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, నేను ఒక జిల్లా అన్నగారు రావడం చాలా సంతోషం. అన్న బెల్లన్న నాయక్ గారు మొన్న మేము కనిపించిన వెంటనే అన్న నేను మా వాళ్ళందరి టీవీ తోటి వస్తా, ఎవరైనా పిలిస్తేనే విఐపీస్ వస్తారు, కానీ అన్న దగ్గర మేము డిస్కస్ చేయకుండా అన్నీ వచ్చి అది లీడర్షిప్. ఇక మా పెద్దన్న చంద్రశేఖర్ అన్నకి చెప్పాల్సిన పని లేదు. 24 గంటలు 365 డేస్ గత కొన్ని ఏళ్ల నుంచి కూడా మీ అందరికి నేను ఉన్న తమ్మ నిలబడే వ్యక్తి మన గుల్లపూడి చంద్రశేఖర్ అన్న. కాబట్టి మా మంత్రివర్యులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అన్న, అందరు మంత్రులు వేరు, మీరు వేరు, మీరు ఒక్కరే చెప్పిన మాట మమ్మల్ని అందరినీ అన్ని రకాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తారని మీరు ఒక మాట ఇచ్చారు. దాంతో పాటుగా మీ సంక్షేమం ఏమన్నారు, మేము అనుకున్నాం నిజంగా మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మా లక్ష్మణ్ అన్నకు సంక్షేమం అయితేనే కరెక్ట్ సూట్ అవుతుంది, వేరే ఏ అవకాశం వేరే సూట్ కాదు, మా అన్నయ్యకే మా సంక్షేమం చూస్తారని మేము చాలా కళలు కన్నాం. అదే కళలు రేవంత్ రెడ్డి గారి రూపంలో, సోనియా గాంధీ గారి రూపంలో మన సంక్షేమ శాఖ మంత్రి అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నదన్న. కాబట్టి మిత్రులారా, ఇక్కడికి వచ్చిన వేదిక మీద ప్రజలందరూ, ఇంకా మా సభాధ్యక్షులకి నేను మైక్ ఇవ్వబోతున్నాను. సభాధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ గారు ఈ సభను నడిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సునీల్ మాదిగ గారి గురించి ఒక్క నిమిషం. సునీల్ మాదిగ గారు కొన్ని ఏళ్ల నుంచి ఏం చదువుకోకుండా జీవితాన్ని కులం కోసం త్యాగం చేసి ఎంఆర్పిఎస్ నుండి ఇప్పటి వరకు కూడా ఇంట్లో అన్నకి 2 ఆడపిల్లలు, ఇంత చిన్న కూడా ఏ చిన్న అడుగు బయట వేయకుండా ఎవరినొక రూపాయి అడగకుండా చాలా కష్టపడి కొంచెం మాలాంటి కొంచెం ఇంటలెక్చువల్ తోటి మాట్లాడుకొని ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ఈ క్రెడిట్ అంతా మీకే అన్న. ధన్యవాదాలు. ఈ మైక్ जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम. నాకు ఈ సమావేశ అధ్యక్షత ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి మన సమావేశ ముఖ్య అతిథి, సన్మాన గ్రహీత, పేద బీద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రులు, గౌరవనీయులు పెద్దలు మన పెద్దన్న అడ్లూరి లచ్చన్న గారికి పేరు పేరున మనందరి సభ్యులతో స్వాగతం, సుస్వాగతం, హృదయపూర్వక వందనాలు. మన రెండో పెద్దన్న ఈ కార్యక్రమానికి సలహాలు సూచనలతో పాటు అనేక సంవత్సరాల నుండి మమ్మల్ని గైడ్ చేస్తూ అటు తెలంగాణ ఉద్యమం కాలం నుంచి కూడా విన్నంటున్నటువంటి మన పెద్దన్న మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు మా చంద్రశేఖర్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా అందరం అన్న అంటాం, కానీ చాలా మంది ఇక్కడ కాకా బాబు అని పిలుచుకుంటారు. మా రాజన్న గారిని మాజీ ఎంపీ, అదే విధంగా ఫైనాన్స్ కమిటీ చైర్మన్ మా రాజన్న గారికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఇక మన యంగ్ టైగర్ అన్న, మన ప్రీతం అన్నకు చూసిందన్న, మనలో కూడా అర్థమైంది, లచ్చన్న సంతకం పెడితే ప్రీతం అన్న శాంక్షన్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ దళితులకు తోడుగా మేమున్నాం తమ్మి అని అటు ఉద్యమ కాలం నుండి మొదలుకుంటే, అటు కాంగ్రెస్ పార్టీ నుండి మొదలుకుంటే, ఇవాళ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉండి నేనున్న తమ్ముళ్ళు మాదిగల కండగానే వచ్చినటువంటి పెద్దన్న మా బెల్లన్నకు నమస్కారాలు. ఈ వేదిక మీద ఇంకా పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మా జీవతీరన్న తెలంగాణ ఉద్యమకారులు ఫోరం ఏర్పాటు చేసి ఇలా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి ఈ వేదిక మీద మేము నడుపుతున్నామంటే వెనుక ఉండి అనేక డైరెక్షన్లు ఇచ్చిన మా తండ్రి పాత్ర వహించిన మా బుగ్గ మైసన్నకు, మా భవన్ రెడ్డకు, మా రోజక్కకు, వీళ్ళతో పాటు ఇవాళ దళితులంటే ఒక మాదిగలే కాదు, మేము కూడా అన్నదమ్ములుగా మీతో తమ భాగం ఉన్నామని చెప్పి ఈ వేదికలో కీలక భూమిక పోషించిన మా బేడాబుడి రంగాల సంఘం అధ్యక్షులు అన్న రాజలింగమన్న గారికి, అదేవిధంగా మా మాస్టింగ్ సంఘం అధ్యక్షులు
అన్న అదే విధంగా గంగ నర్సన్న గారికి, అదే విధంగా కౌన్సిలర్ బేడాబుడిగ సంఘాల మహిళా అధ్యక్షురాలు మా సుజాతక్క గారికి, అదే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమ ఏర్పాటులో కీలక భూమిక పోషించినటువంటి నాతో భాగస్వామ్యం తీసుకొని పనిచేసినటువంటి మా జిల్లా వెంకన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గారికి, సరే వెంకన్న గారికి, అదే విధంగా మా తమ్ముడు యూనివర్సిటీ తప్పెట్ల ప్రవీణ్ గారికి, మా రోజక్క గారికి, భవానక్క గారికి, మా ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ జనార్దన్ అన్న, రవణ, అదే విధంగా మా గుడెల్లి ప్రవీణ్ అన్న గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ఇంకేదన్నా మర్చిపోయింటే కులానికి శతాబ్ది పెడుతున్నా మన్నించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. అన్న దయచేసి ఈ కార్యక్రమ ఏర్పాటులో ఒక వారం రోజుల నుండి నిద్ర ఆకారాలు పోకుండా వయసులో పెద్ద అయినా మా సీనన్న ఎంత కష్టపడ్డాడో ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ తెలుసు. ప్రత్యేకించి మా దొంతుల సీనన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు, మా యూనివర్సిటీ తప్పట్ల ప్రవీణ్ తమ్ముడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దయచేసి అనంత లక్ష్మక్క బోనాలు పట్టుకొని మా లచ్చన్న వస్తానని ఘనంగా స్వాగతం పలికింది. మా లక్ష్మక్క కూడా పేరు వందనాలు. అట్లనే వికలాంగులు మా సోదరులు ఇక్కడికి వచ్చిండ్రు, దయచేసి అన్యదా భావించద్దు, వాళ్ళు కూడా వేదిక మీకు రావాలని చెప్పేసి, ఒకరు తప్పకుండా రావాలి, వాళ్ళకి సీట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నా. అట్లనే అన్ని శాఖలకు కాబట్టి మా క్రిస్టియన్ మైనారిటీ సోదరులు వచ్చిండ్రు, అట్లనే మా ట్రాన్స్జెండర్లకు సంబంధించినటువంటి మా సోదరి మనులు వచ్చిండ్రు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అన్న మనందరం మాట్లాడితే రేపు తెల్లారన ఎల్లు తెల్లారన ఒడవని. దయచేసి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇతర విషయాలకు వెళ్ళడం కాకుండా మన వచ్చినటువంటి సన్మాన కార్యక్రమం మీద దృష్టి పెట్టి సంఘాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఒక్కొక్క నిమిషంలో దయచేసి, ఎందుకంటే మళ్ళా రేపు అన్న టైం తీసుకుందాం, చంద్రశేఖర్ అన్నను పిలుద్దాం, రాజన్నను పిలుద్దాం, మన ప్రీతమన్నను పిలుద్దాం, మన బెల్లన్నను సోపత్ చేసుకొని అందరం పోయి అన్న దగ్గర కూర్చొని మన కష్టాలు సుఖాలు బాధలు మంచి చెడు అన్ని చర్చించుకుందాం. కానీ ఈ వేదిక మనం సన్మానం కోసం అన్నకు మా జాతి బిడ్డ వచ్చిందని మనం గర్వంగా చెప్పుకోవడానికి పెట్టుకున్నాం. కాబట్టి ఎవరు కూడా స్పీచ్ వాళ్ళకి వెళ్ళకుండా సంఘాల నాయకులు ఒక్కొక్క నిమిషం క్లోజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అన్నకు ఒక ప్రత్యేక జ్ఞాపిక తీసుకొచ్చిండు మా అంతర్జాతీయ ప్రపంచ స్థాయి డబ్బు వాయిద్యకారుడు డాక్టర్ మా అందభాస్కర్ అన్న. దయచేసి మా అందభాస్కర్ అన్న తప్పకుండా డబ్బు అందించాలి ఒక 10 నిమిషాల తర్వాత చెప్పేసి కోరుకుంటూ, ఇప్పుడు సంఘాలకు సంబంధించిన నాయకత్వం దయచేసి ఒక్క నిమిషంలో మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ, ముందుగా మా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు జిల్లా వెంకన్న గారు ఒక నిమిషం మాట్లాడాలి, మన్నించాలి. మా పెద్దన్న మీరు ముందు తీసుకుంటే దయచేసి ఏర్పాలి. మా చింత సామాన్య మీరు మా పెద్దన్న పాత్ర దయచేసి మా చింత సామాన్య కూడా హృదయపూర్వక వందనాలు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వేదికతో ఉన్నటువంటి పెద్దలందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం రాష్ట్ర కమిటీ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న, అంతకంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రత్యేకత తెలియజేస్తూ ఎస్సీడీ గారు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి అందరితో నిలుస్తున్నాను. మరియు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు, మన రాష్ట్ర మంత్రివర్యులు మరియు మాజీ ఎంపీ గారికి మరియు గారికి అందరికీ పేరు పేరున సామాజిక నమస్కారాలు. మేము ఎస్సీలం అంటే 59 కులాలు ఉన్నాయి, కానీ మమ్మల్ని గుర్తించిన దాఖలాలు లేవు. కనీసం మాకు కుల ధృవీకరణ పత్రాలు కూడా లేవన్నా దయచేసి కుల ధృవీకరణ పత్రాలు ఇస్తూ, మాకు ఇళ్ల స్థలాలు ఇస్తూ, కనీసం ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలలో మాకు అవకాశం కల్పించాలని చెప్పి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా అంటే మాకు కుల ధృవీకరణ పత్రం లేక అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అమలు దూరం ఉంటున్నాం కాబట్టి దయచేసి ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా ఇప్పించేటట్లు తమరు మాకు అవకాశం ఇప్పించాలని చెప్పి ప్రత్యేకంగా మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, ఎస్పీ
అన్న లక్ష్మణ గారికి, అలాగే మా పెద్దన్న బురద జంగాల్ అంటే నేను ఎమ్మడి ఉంటానని చెప్పిన మా యంగ్ లీడర్ ప్రీతమన్న గారికి, అలాగే బురద జంగాల కొరకు ఢిల్లీలో పార్లమెంటులో బురద జంగాల కొరకు బాధపడి ఏడ్చిన మా పెద్దన్న, ఇంకా పెద్దన్న రాజన్న గారికి, అలాగే ఇరుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మా కుమారన్న గారికి, అందరికీ మా పెద్దయ్య అన్న గారికి, చంద్రశేఖర్ అన్న గారికి, అలాగే ముందు కూర్చున్న అక్కలు చెల్లెలు కాకుండా అత్యంత వెనుకబడ కులాలు చాలా ఉన్నవి, మీకు తెలియదు కాదు. కానీ ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సుమారు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా మా బురద జంగల్ కావచ్చు, మాసి కావచ్చు, చిందు కావచ్చు, బైండ కావచ్చు, గోసంగి కావచ్చు, ఇలాంటి చెప్పులు అవుతాయన్న ఇంతవరకు మా తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి వ్యవసాయం లేదు, ఉద్యోగాలు అసలే లేవన్న మాకైతే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాస్తవానికి మేము ఎక్కడి నుంచి పోయినా వలస వచ్చిన వాళ్ళగా చూస్తున్నారు మమ్మల్ని. గత ప్రభుత్వాలు కూడా ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ చూసినా బురద జంగాల గురించి చెప్పేవాడు, మార్చి గురించి చెప్పేవాడు, గోసం గురించి చెప్పేవాడు, రకరకాల చిన్న కులం చెప్పేవాడు. ఆయన మంత్రి అయిన తర్వాత మనం మర్చిపోయాడా. ఇప్పుడు మీకు తొందరగా చెప్పాలనుకుంటే చెప్తున్నాడా, గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చెవేలగడ్డ మీద లక్షలాది మంది ముంగట ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఖర్గే గారు ముంగట మాదిలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తానని చెప్పి, మాలలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తానని చెప్పి, అలాగే ఉపకులాలకు కూడా ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తానని చెప్పి అన్న 18 నెలలు అవుతుంది, ఇంతవరకు కార్పొరేషన్ రాలేదు. ఇంకొకటి అన్న మీరు ముందు తీసుకొస్తున్నా, మాదిలకు జియో వచ్చింది, ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ వరకు మాలలకు వచ్చింది అన్న. మా అత్యంత వెనుకబడ్డ కులాలకు ఎందుకు ఇవ్వలేదు అన్న, మీరు ఇంకా వెనుకబడాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి అన్న మా పెద్దన్న మరి మా ప్రీతమన్న గారు చాలాసార్లు ట్రై చేసినారు. దీనికి మా లక్ష్మణ గారు కూడా మా బురద జంగాలే కాకుండా మిగతా అన్ని కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ ఇచ్చినట్టుగా అన్న ఇంతకు ముందు ఉప కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పినారు. అదే విధంగా దాంట్లో కూడా ఉప కులాల ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నాను అన్న, మరి ఆ లక్షలాది ముంగట మీరు మాదిగా ఉప కులాలు కాంగ్రెస్ సపోర్ట్ చేసి గెలిపిస్తే మేము మీకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పినారు. కాబట్టి అన్న మా ఎమ్మెల్యేలకు ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ఉప కులాల వాళ్ళము జిల్లా మండలము అన్ని నియోజకవర్గాలు తిరిగి కాంగ్రెస్ గెలవడానికి మా బాధ్యత వహించామన్నా. అదే ఎంపీ వచ్చినప్పుడు కూడా ఎంపీ గెలవాలని చెప్తే కూడా ఎంపీ గెలిపించాము. కానీ ఒక్క మాట చెప్తున్నా పెద్దలకు, మాలలు అలా కుల సంఘాలు కల్పిస్తున్నారా మా ముఖ్యమంత్రి గారికి, మార్గాలు వస్తే మార్గా కుల సంఘాలు కల్పిస్తున్నారు. ఉప కులాలను తీసుకుపోయి కల్పించే ముఖ్యమంత్రి గారికి కల్పించే నాయకులు మాకు నమ్మకం. దయచేసి మీరు ఏకపై ఉన్న పెద్దలు ఉన్నారు కాబట్టి మా యొక్క ఉప కులాల గురించి, అత్యంత వెనుకబడ్డ కులాల గురించి ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ అన్న మీరు మా దిక్కు నిలబడి మా కాళ్ళు లేని వాళ్ళము, చెవులు లేని వాళ్ళము, కళ్ళు లేని వాళ్ళము మా దిక్కున నిలబడేలా మాకు అత్యంత వెనుకబడే కులాలకు ముంగటుండి మాకు సహాయ సహకారం అందిస్తారని ఒకసారి మమ్మల్ని ఉప కులాలను కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి తీసుకెళ్లి మా బాధ చెప్పే విధంగా మీరు ముందుండి మా పక్షాన్ని నిలబడతారని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మా అన్న అనిల్ కుమార్ అన్న గారు, మరి ఈ పెద్దల ముంగట నాకు అవకాశం ఇచ్చి మాట్లాడించిన మా వేదిక ఉన్న అన్నలకు పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ జై గురుజంగా జై ఉపకులాలు. అందరి ఆత్మీయ బంధువు, పేద మధ్య తరగతి కార్మికుల ఆత్మీయ బంధువు లక్ష్మణ్ కుమార్ సార్ గారికి తెలంగాణ ఉద్యమకాల గౌరవం తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు సునీల్ అన్న గారికి, డాక్టర్ రామకృష్ణ గారికి, వాళ్ళ బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రి పదవి ఇవ్వడం కేవలం మాదిగలే సంతోషపడట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు, పేద మధ్య ప్రజలు, ఉద్యమకారులు అందరూ కూడా సంతోషం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఒక కార్మిక నాయకుడిగా పేదల జీవితాలు ఎట్లా తెలుసో ఒక అవగాహన ఉన్న నాయకుడికి ఇచ్చినట్టుగా అందరూ భావిస్తున్నారు. అంటే ఈరోజు ఆ ఫోరం తరఫున కూడా సార్ దగ్గర రావడం, సార్ గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. సార్ నాకు రామకృష్ణ గారు చెప్పగానే మన సార్ వస్తున్నారు, సార్కి చెప్తామని ఉద్దేశంతో రావడం జరిగింది. ఈరోజు మాదిగలకి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత డాక్టర్ రాజయ్య గారికి ఒక 6 నెలలు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో
నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించింది మాదిగలు. కానీ కేసీఆర్ గారి పాలనలో పూర్తిగా మాదిగలు అనగొట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగను గుర్తించి లక్ష్మణ్ కుమార్ లాంటి సార్ లాంటి నాయకులకి ఇవ్వడం మనందరం కూడా రక్షించాల్సిన విషయం. తప్పకుండా మనందరం కూడా అందగా ఉందాం. తెలంగాణలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రజాపాలనకి అండగా ఉందని కూడా మీ అందరూ తెలియజేస్తుంటూ సార్కి ఒక రిప్రజెంట్ సిద్ధాంతం అనుమతితోనే ముఖ్యమంత్రి అందరూ ఒకటే నిమిషం ఒకటే ఆపుని రిప్రజెంట్ నిశ్చిస్తాం. ధన్యవాదాలు శ్రీమణ. దయచేసి రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఇంకెవరైనా సంఘాలు ఉండాలనుకుంటే సన్మానం తర్వాత పెట్టుకుందాం దయచేసి. ధన్యవాదాలు అన్న శ్రీమణ రండి దయచేసి తర్వాత మీటింగ్ తర్వాత పెట్టుకున్నాను ప్లీజ్. దయచేసి మీటింగ్ తర్వాత అన్న ప్లీజ్ దయచేసి దయచేసి తర్వాత అందరూ ప్లీజ్ శ్రీమణ ప్లీజ్ అక్క తర్వాత ప్లీజ్ శ్రీమణ ఇటు వచ్చేయండి ప్లీజ్ అన్నకు కూర్చోండి. దయచేసి ప్లీజ్ ఇప్పుడు ఎంతో పద్ధతులు కావాలని ముందే చెప్పినాం. అయినప్పటికీ కూడా మీకు కొద్ది సమయం కేటాయిస్తాను. దయచేసి డయాస్ కాల్ చేయగలరని వినపం అన్న దయచేసి ముందుకు రాదు ప్లీజ్. అతిథులే మాట్లాడతారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి రాబోయే రామన్న సీనియర్ దళిత ఉద్యమకారులు రాబోయే రామన్న ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాం. దయచేసి ప్లీజ్ సైలెన్స్ ఉంటే బాగుంటుంది. ఈరోజు రాష్ట్ర ఎస్సీ డెవలప్మెంట్, మైనారిటీ డెవలప్మెంట్, డిజబిలిటీ అభివృద్ధి శాఖ మంత్రులు అడ్డూరు లక్ష్మణ్ గారి మానవీయ హక్కుల దండోర ఆధ్వర్యంలో వాళ్ళు సంధానించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేటువంటి గౌరవ మాజీ ఎంపీ పెద్దలు ఎందుకంటే రాజన్న గారు, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ అన్న గారు, మా బెల్లయ్య నాయక్ గారు, అదేవిధంగా మా తమ్ముడు డైనమిక్ లీడర్ ప్రీతం గారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు, వేదిక మీద అనేక మంది మహానీయులు ఈ అందరి సంఘాల నాయకులంతా కూడా వచ్చి ముఖ్యంగా మా బుద్ధ మహేశ్వర గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇది మన సభ. దయచేసి డిస్టర్బ్ చేయండి దయచేసి ప్లీజ్. ఈరోజు ఇక్కడ ఈ అణగారి వర్గాల్లో ఉన్నటువంటి వారికి సరి అయినటువంటి అవకాశం లేదనే భావన నుంచి వాళ్ళు లక్ష్మణ గారితో మనం పూర్తిగా సంతోషం కోటంలోకి వెళ్ళామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు గతంలో లేదా అంటే ఉన్నారు, కానీ ఇంత ఆప్యాయంగా పలకరించి ఆప్యాయంగా మాట్లాడి అందరి దగ్గర తీసుకుని నేను ఉన్నానని భరోసించే నాయకుడు మొదటిసారిగా మన లక్ష్మణ గారిని నేను చూడడం జరిగింది. నేను వెళ్ళడం జరిగింది మొన్న నేను నా మిత్ర బృందం అంతా కూడా మొదటిసారిగా అయినందుకు మరి కలవడానికి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా ఇక నేను నాయకులు అని చెప్పగానే ఇమ్మీడియట్గా వారి పిఏ కూడా సిండే గారు అన్నా రాపోలు రామన్న గారి నంబర్ నోట్ చేసుకో, ఇంకా 10 రోజులు అన్నా నాకు ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు, మీరు 10 రోజుల తర్వాత అన్నగారికి నువ్వే కాల్ చేసి అన్నగారిని పిలిపియండి, నేను అనేక విషయాలు వినవలసి ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు నేను నిజంగా చాలా సంతోషపడ్డాను. ఈ మాట విని చాలా సంవత్సరాలు అయిపోయి ఉన్నవాళ్ళు ఉన్నా కానీ అలాంటి ఆప్యాయతకు నేను దోసుకోలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
నేను ఒకరిని బ్లేమ్ చేసే ఉద్దేశం నాకు లేదు, ఒకరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కూడా నాకు లేదు. కానీ అనేక బలవాళ్ళతో అనేక చేతుల అనుభవాలు, అనేక సమస్యలకు వెళ్ళినప్పుడు ఎదురైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి ఎందుకంటే టైం చాలా మాట్లాడవలసిన అంశాలు ఉన్నాయి. కానీ తమ్ముడు చెప్పిన అనేది ఓన్లీ సన్మానానికే పరిమితము. మరి కాబట్టి వారికి ఈ సందర్భంగా మంత్రివర్గంలో వారి చోటు దొరికినందుకు వారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందనలు తెలియజేద్దాం. మరి వారు రాబోయే కాలంలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా మనం అందరం కూడా వారికి సహకారం అందిద్దామని చెప్పి తద్వారా మరి ఈ కింద కూడా వర్గాల యొక్క జాతుల ప్రయోజనాన్ని కాపాడుకునే విధంగా వారికి సహకారం తీసుకొని మనం ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అన్నందుకు దగ్గరికి చాలా విషయాలు వస్తూ ఉంటాం. ఇప్పుడు ఇబ్బంది పెట్టే సమస్యలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆతృత అటువంటిది, వేరే ఆటం లేదు ప్రజలకి. ఈ అడగాని వర్గాలకు వేరే ఆప్షన్స్ లేదు. మీరు తప్ప, మా పీఠం తమ్ముడు తప్ప, లేకపోతే ఇంకా ప్రార్థన లాంటి ఇట్లా ఉన్నవాళ్ళు కొంత అవకాశాన్ని, ఎందుకంటే అనేక సమస్యలతోటి అనేక సంవత్సరాలుగా అడగాని వర్గాలు కాబట్టి వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి. వాళ్ళు తీర్చడానికి నేను ఉండాలని చెప్పి మరి కొంతమంది మీరు ముందుకు వచ్చినందుకు మీకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు సునీల్ గారికి, మరి అన్న రామకృష్ణ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు పెడతాను. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకంగా మనం ఎవరి గురించి ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నామో మన గౌరవనీయులు, మా జాతి ఆనుమత్యము మాటలు లక్ష్మణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే మన స్టేట్ ఫైనాన్స్ చైర్మన్ బాబు రాజారావు గారికి, అట్లాగే మన అభినీతన్న గారికి, బుల్లయ్య నాగన్న గారికి, ఎక్స్ మినిస్టర్ చంద్రశేఖర్ గారికి, వేదిక ప్రజలందరికీ ప్రత్యేకంగా ఈ మంచి పండుగకు ఏర్పాటు చేసినటువంటి అందరూ కుటుంబ సభ్యులు కలుసుకోవడానికి ఒక మంచి సందర్భం ఏర్పరిచినటువంటి మా డాక్టర్ రామకృష్ణ గారికి, అట్లాగే సునీల గారికి, వారి ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళ కమిటీ మెంబర్స్ వారందరూ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు గారు. అయితే అన్న ఒక విషయం అన్న, నిజంగా కూడా కాంగ్రెస్ లో కష్టపడి నిబద్ధత గల కార్యకర్తగా, ఒక డెలికేట్ లీడర్ గా, కార్యకర్త స్థాయి నుండి మినిస్టర్ స్థాయికి ఎలాంటి బాధ్యత లేకుండా ఎదిగిన మిమ్మల్ని నిజంగా కూడా మా ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ కలిసి నమస్కారం చేస్తున్నారు. మరొక విషయం అన్న, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యపడుతుందమ్మా. ఏ పార్టీలో కూడా ఇంత నీతిగా, ఇంత నిజాయితీగా, ఎలాంటి భాగ్యం లేకుండా సామాన్య కార్యకర్తను కూడా మంత్రి చేయగలరు అనేది ఒక కాంగ్రెస్ పార్టీగా సాధ్యపడుతుంది. అది నిజంగా ప్రూవ్ అయింది. అన్నగారు మన ఆశావాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా మనకి ఉన్నటువంటి మనకు అవసరాలు ఏమైనా ఉండొచ్చు కాక కానీ మనకు ఒక కాలర్ ఎగరేసుకొని మన మానవులుగా మంత్రి అని చెప్పాలన్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నానన్నా. ఆఖరి ఒక మాట చెప్పాల్సుకుంటున్నానన్నా, మొన్న భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏబీసీ వర్గీకరణ అనేది మొట్టమొదటి మన రాష్ట్రంలో జరిగింది. అది జరిగిన అంశం నేను ఎక్కడ కూడా చెప్దామని వేదిక దొరకలే లక్ష్మణ. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి ఈ విషయం తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. ఆ ఏబీసీ వర్గీకరణ చేసినాము, అక్కడ పొందిపోయాము. క్షేత్రస్థాయిలో పార్టీ 30 ఏళ్ళు చేసిన మార్పులు సత్యనారాయణ కానీ ఇక్కడ మాదిగా నాయకులందరూ కష్టపడి ఏబీసీ తప్పొచ్చుకున్నారు. కానీ అది వాడలేని ఇవ్వలేకపోయిందన్న, క్షేత్రస్థాయికి వెళ్ళలేకపోయింది. ప్రభుత్వం తరఫున ఒక విజయక సభలాగా పెట్టాలని నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తూ అవకాశం కల్పించిన మరొకసారి రామకృష్ణకు, సునీలకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అడ్డూరి లక్ష్మణ గారి ఆత్మీయ సన్మాన సభకు చేసిన మన జాతి పెద్దన్న ఆగం చంద్రశేఖరన్న గారికి, అట్లాగే ప్రేమతో అందరూ బాపు అని పిలుచుకునే సిరిసిల్ల రాజయ్య గారికి, మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతక్క గారు, రాజన్నకు, మన యంగ్ డైనమిక్ లీడర్ మన ప్రీతమన్నకి, ప్రీతమన్న నేను ఎన్ఎస్ఏ నుంచి కలిసి పనిచేసినాం. మేము ఎస్సీ డిపార్ట్మెంట్ లో కూడా ఒకటే డిపార్ట్మెంట్ లో కలిసి పనిచేసాము. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఇంకోటి మన జాతి కోసం ఎప్పుడు ముందుండే బెల్లా నాయకన్న గారికి, ఇంతమంది వేదిక మీద ఉన్న మిగతా సంఘాల పెద్దలందరికీ, వేదిక ముందున్న అన్నదమ్ములకి, అక్క చెల్లెలందరికీ, ఇంత మంచి కుటుంబాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా ఏర్పాటు చేసిన మన సునీలన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ ఐక్యత
ఇంకా ఐక్యమత్యంతో ఉంటే ఇంకెన్నో పదవులు సాధించవచ్చు. చైర్మన్లు కావచ్చు, మనం డైరెక్టర్లు కావచ్చు. ఈ విధంగా మనకు పదవులు వస్తే పవర్ వస్తుంది. పవర్ వస్తే మన జాతికి మనం న్యాయం చేయగలుగుతాం. కాబట్టి ఈ సభాముఖంలో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే అందరము ఇలాగే కలిసికట్టుగా మారిన ఉపకులాలు అందరం కలిసికట్టుగా ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర జనాభాలో మనదే ఎక్కువ శాతం ఉంది కాబట్టి మనం అందరం తలుచుకుంటే ఏదైనా సాధించగలం. కాబట్టి అందుకోసమే మన అందరం ఐక్యమత్యంతో ఉండాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. అధిక పరిచయం ఒక్క నిమిషం మాట్లాడాలని కోరుతున్నాం. దయచేసి అక్క ఇందాకనే కళ్ళు తిరిగి పడిపోయింది. మనం అక్క తప్పకుండా రావాలంటే వాళ్ళు వచ్చింది. అక్కకు మన అందరి తరఫున ఒక నాటికల కోసం మాట్లాడుతున్న భావనకు మనందరి తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు మా మహిళా విభాగం అధ్యక్షురాలు మేత రోజారాణక్క గారు ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరూ ఒకసారి గట్టిగా అందరూ జై భీమ్, జై భీమ్. అందరికీ ధన్యవాదాలండి. సభ అలంకరించిన పెద్దలకి ప్రతి ఒక్కొక్కరికి ఈ సభ ముఖ్యంగా లక్ష్మణ్ అన్న కోసం ఏర్పాటు చేసాము. అన్న టైం ఇచ్చి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇవాళ మనం ఇక్కడ ఈ రోజు అన్న సభ మన దళితులు అనేవాళ్ళు ఎంత మంది ఎదిగినా కూడా అందరూ కూడి మనం అందరం కలిసి ఒక పెద్ద మనిషి మనకు ఒక స్థాయిలో నిల్చుంటే మనకు వాళ్ళు సహకరిస్తారు అని చెప్పేసి మనం అందరం కలిసి ఒక పెద్ద మనిషి సాయం చేస్తే మనకు గుర్తించారు. వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ కుటుంబాలను ఎదిగించుకోవడానికి చూస్తారు. సో కానీ అలాంటి ఉద్దేశం లేకుండా చూసిన నేను ఒకే ఒక వ్యక్తిని లక్ష్మణ్ అన్న గారిని చూశాను. మొన్న కేవలం చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న కేవలం ఈ ప్రోగ్రామ్ కోసము అన్నది టైం అడగడానికి సెక్రటరేట్ వెళ్ళాము. వెళ్తే అక్కడ మేము మాట్లాడుతున్నాము. మేము ఒక 10-15 మంది వెళ్ళాము. మాట్లాడుతున్న సందర్భంలో మన దాంట్లో దాసన్న గారు ఉన్నారు. ఒక చిన్న అన్న ఇట్లా ఒక పని ఉంది అంటే వెంటనే అక్కడనే పని చేసి పెట్టారు. అన్న ఎంత మంది నేను మా కోసం ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి కూర్చున్నారు. అన్న మనుషులకు మనం ఏమా టైం అని. సో కాబట్టి ఎదిగిన తర్వాత వాళ్ళ స్వభావం చూసుకోకుండా స్వలాభావాలు చూసుకోకుండా మన కోసము మన కింద ఉన్న మనకు ఒక స్థాయికి ఎదగడానికి మనం అందరం కలిసి సపోర్ట్ చేస్తే ఆ క్యాండిడేట్ పైకి ఎదిగిన తర్వాత కింద ఉన్న వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చే వ్యక్తిగా మన లక్ష్మణ్ అని చెప్పుకోవచ్చు అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను సభాముఖంగా. ఇంకెక్కువగా మాట్లాడాలంటే సమయం లేదు కాబట్టి నాకు ఈ సమయం ఇచ్చిన సునీలన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై భీమ్. అంటే ఇన్ఫర్మేషన్ లేదని కాదు కానీ దీంట్లో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ లేకుండే. రవి ఒక వాట్సాప్ ద్వారా రామకృష్ణ పంపించిన మెసేజ్ తీసుకొని లక్ష్మణ్ అన్న కార్యక్రమం అంటే నేను ఆగమేఘాల మీద రావడం జరిగింది. లక్ష్మణ్ అన్న మరి వేదిక మీద ఉన్న రాజన్న గారు ఇంకా చాలా మంది సోదరులందరూ ఉన్నారు. వీళ్ళందరూ నా మనుషులే, నా జాతి బిడ్డలేని అనుకుంటూ వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటూ, ఎస్సీలలో నేను మా వారు మాదిగా రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్నప్పుడు మన మాల సంబంధించిన మీటింగ్స్ అవి ఏమైనా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రమ్మనంటే భాస్కర్ని నన్ను ఇద్దరు చూపించి ఇదిగో వీళ్ళిద్దరు కలిసిపోయింది, వీళ్ళిద్దరులాగా మనం మీరు కూడా కలిసిపోతే మిమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరు ఉండరు అని రాజశేఖర రెడ్డి గారు అనుకోడు. అయితే నేనైతే మాల పుట్టుగా కావచ్చు కానీ భాస్కర్ని చేసుకున్న తర్వాత నేను మనసా వాచా కర్మగా మాదిగమే. ఎవరైనా మాదిగా అన్న విషయంలో నా మీటింగ్లో పిల్లవడం ఏమైనా చేసినా కూడా ఏంటిదన్నా డిస్క్రిమినేషన్ చూపిస్తున్నా అని డైరెక్ట్గా అడుగుతా. నేను ఇక ఆ సందర్భం కాదు కానీ ఇప్పుడు చెప్తున్నా, లక్ష్మణ్ గురించి నాకంటే ఎక్కువ మా వారికి తెలుసు. ఆయన యూత్ కాంగ్రెస్ గా పనిచేసినప్పుడు, ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు పడ్డ పాటలు, మరి మన కులం గురించి, మన జాతి గురించి ఆయనకున్న ఇంట్రెస్ట్ నాకు తక్కువ పరిచయమే. అయినా కూడా మొన్న అసెంబ్లీలో నేను ఒక కష్టం వచ్చి ఏడ్చుకుంటూ ఒక దగ్గర కూర్చుంటే లక్ష్మణ్ అన్న అప్పుడు ఇప్పుడు నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం అని అడగలేదు. నేను ఒక దగ్గర కూర్చుని చాలా బాధపడుతూ ఒక 10 రోజులు అంటే అసెంబ్లీకి తిరుగుతూ కూర్చున్నా. అయితే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోలేదని ఆయనకు అర్థమయ్యి చెల్లె ఏంటి నీ బాధ అని అడిగింది. అడిగితే చెప్పడం జరిగింది, అమ్మ నీ బాధ నీ కష్టం ఎవరు తీర్చారు కదా,
అని చెప్పేసి ఆయనకు అవసరం లేదు. మా జిల్లా ఆయన జిల్లా వేరు అయినా కూడా నేను ఒక చెల్లెలాగా ఆయన జాతి బిడ్డలాగా భాస్కర్ పరిచయం సమస్య కాదు. నా ప్లేస్ లో ఎవరినా కూడా లక్ష్మణ్ సాయం చేస్తాడు. ఎక్కడి దాకా వెళ్ళిందంటే అసెంబ్లీలో నాకైతే ఎవరైతే అడ్డుకున్నారో నా విషయంలో ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ ఎమ్మెల్యేని 6 ఎమ్మెల్యేలను తోడగట్టుకొని పోయి ఆయనను ప్రశ్నించి మా చెల్లెకి ఎందుకు ప్రాబ్లం చేస్తున్నాను అని గట్టిగా గొడవ పెట్టుకొని అక్కడ కొట్లాడినంత గల్లగల్ల పడుతున్నంత పరిస్థితి అయింది. అట్లాంటి కాడి నుంచి ఆయన చెప్తే వినకపోతే వాళ్ళందరూ ఎమ్మెల్యేలను తీసుకొని పోయి సీఎం దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇట్లా మా చెల్లె ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇప్పుడే ప్రస్తుతానికి అయితే నా ప్రాబ్లం సాల్వ్ అయ్యే పరిస్థితి దిశలో ఉంది. ఈ వేదిక మీద పెట్టాలని కూడా చెప్తున్నా, ఎదిగిన వాళ్ళు ఎవరైతే ఎస్సీ కులంతో రిజర్వేషన్లు మరియు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ చిన్న పని వచ్చినా కూడా ఒక స్థాయిలోకి వచ్చిన వాళ్ళందరూ మనకంటే కింద ఉన్న వాళ్ళని తప్పకుండా గుంజుకోవాలా. అదే ఆలోచన వల్ల రావాలి. నేనే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నా బండి వేరే కుటుంబాలు ఎక్కకపోయేది, కేవలం నా వల్ల బండి ఎక్కించుకునేదాన్ని. ఆ కసి ఆ ఇది మన ఈ స్టేజ్ మీద నాయకులందరికీ మరి పోతే ఎస్సీ దాని మీద ఎవరైతే గెలిచి నాయకులు అవుతున్నారో ఆ ఇంట్రెస్ట్ ఆ కసి వచ్చినప్పుడు మనం ఎవరు ఆపలేరు అనేసి మేము మీ అందరూ మీకు వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అన్న ఒక స్థాయిలోకి ఎదిగిన తర్వాత అన్న ఒకటే చెప్తున్నానా, మీరు ఇంకా మంచి మనసు మీది ఇంకా అంచనంచుగా ఎదిగిపోతారు. మీరు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ అక్క. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మాది హక్కుల దండోరా సంస్థకు దాని అధ్యక్షత వహిస్తున్న సునీల్ గారికి, డాక్టర్ రామకృష్ణ గారికి, మన జాతి నుంచి ఈ క్యాబినెట్ లో మంత్రి బాధ్యతలుగా కొత్తగా స్వీకరించి మన మధ్యకు వచ్చినటువంటి అన్న సామాన్య కార్యకర్త నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో కష్టాలు ఎదుర్కొని 5 సార్లు పోటీ చేసి నిలబడడం అనేది మామూలు విషయం కాదు మార్కెట్లో, అందులో రాజకీయాల్లో. మీకు తెలుసు, మనోళ్ళే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పైసలు జేబులో తిండికి ఉంటే పనిచేయరు. అటువంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొని ఎన్నోసార్లు ఏడ్చుకొని ఇవాళ గెలిచి పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున ఖర్గే గారి ఆశీస్సులతో మన మధ్యన మంత్రిగా కూర్చున్నటువంటి లక్ష్మణకు స్వాగతం సుస్వాగతం. పెద్దలు రాజన్న గారు, నా మిత్రుడు ప్రీతం గారు, చాలా సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ గారు, పద్మావతక గారు, వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది మిత్రులు, అందరికీ పేరు పేరున నమస్కారాలు. మిత్రులారా, అన్న వీళ్ళందరూ మిమ్మల్ని మంత్రి కావాలని కోరుకున్నోళ్ళే. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో వారి వారి బాధ్యతలు నిర్వహించిన వాళ్ళే. వాళ్ళందరూ ఇవాళ మిమ్మల్ని మంత్రిగా ఉండాలని కోరుకున్నారు, కొట్లాడారు, మిమ్మల్ని మంత్రిగా సాధించుకున్నారు. మీరు అన్ని రకాలుగా అర్హులు. అయితే మీకు చాలా కష్టాలు ఉన్నాయని నాకు తెలుసు, చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా నాకు తెలుసు మిత్రులారా. ఎందుకంటే మీకు ఇచ్చింది వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వెల్ఫేర్. అసలు సమాజంలో అత్యధిక కష్టాలు ఉన్నటువంటి శాఖలు, అత్యధిక కష్టాలు ఉన్న జనాలను మీకు అప్పచెప్పారు. అత్యధిక కష్టాలు వేరే మంత్రి ఇంటి ముంగడ, ముఖ్యమంత్రి ఇంటి ముంగడ కూడా ఇంతమంది ఉండరు. ఎందుకంటే అన్ని కష్టాల జనాలు మీ దగ్గరికే వస్తారు. కాబట్టి వాళ్ళని తీర్చడానికి మీకు ఓపిక ఉన్నది, శక్తి ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఆ శక్తి మీకు మరింత పెరగాలని కోరుకుంటాం. మిత్రులారా, మనందరి మీద కూడా ఒక బాధ్యత ఉంది. ప్రధానంగా మాదిగ జాతి మీద ఒక బాధ్యత ఉన్నది. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా పోయి కొట్లాడి లక్ష్మణ్ను మంత్రి చేసుకున్నాం. మరి ఆయనను బలోపేతం చేసే బాధ్యత ఎవరిది? ఆయనకు అండగా నిలబడే బాధ్యత ఎవరిది? మన అందరిది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మాదిగ జాతి ఇవాళ లక్ష్మణన్న వెంట నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మాదిగ జాతి ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నందుకు వాళ్ళందరూ నాయకులు, చిన్నపిల్లలు కాదు. కాబట్టి ఈ సందేశాన్ని మాదిగ జాతికి ఇంటింటికి తీసుకెళ్ళాలి. ఇప్పటిదాకా పెద్దలు అంటున్నారు, లక్ష్మణన్న మిగతా ఎమ్మెల్యేలు మంత్రులంతా పోయి
గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవగానే ఏబిసిడి వర్గీకరణ అన్ని రాష్ట్రాల కంటే ముందు మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ సందేశాన్ని తీసుకెళ్లాల్సింది ఎవరు? దాని ప్రయోజనం పొందగలుగుతున్నటువంటి ఆ అవకాశం వచ్చినటువంటి మన జాతి కదా. నో డౌట్ ఎన్ని మాదిగ దండోరా ఉద్యమాలు ఉన్నా, ఎన్ని సంఘాలు ఉన్నా, మాదిగ జాతి దానికోసం 30 ఏళ్ళుగా కొట్లాడుతున్న దాన్ని గౌరవించి ఇంప్లిమెంట్ చేసేటటువంటి పనిని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసింది. దాని నాయకత్వం మన జాతి బిడ్డలు ప్రయత్నం చేసిన తర్వాత ఆ సందేశాన్ని జనం దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంది, మన జాతి మీదనే ఉంది. మీ జాతికి ఎప్పుడు, మాదిగ జాతికి అణగారిన వర్గాలకు లంబాడీలు గిరిజనులు ఎప్పుడు అండగా ఉంటారు. ఆ రోజు అందరూ పిలవడానికి మన గుర్తులు రాగానే నేను అక్కడే చూసిన. ఏమైందంటే అన్న ఇది పెడదాం అనుకుంటున్నాం, నడువు అని చెప్పిన. అందరూ మన వాళ్ళు పెడతారట, మేము కూడా వస్తున్నాం, నో డౌట్ అందరం వస్తున్నాం అని చెప్పి ఇక్కడ చాలా మంది మన వాళ్ళు గిరిజన నాయకులంతా వచ్చేది అన్న. కాబట్టి 35 గిరిజన తెగలు కావచ్చు, 59 ఎస్సీ కులాలు కావచ్చు, మైనారిటీలో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. అయితే లక్ష్మణ్ అన్నను బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిది. ఎందుకు ఈ మాట అంటున్నారంటే బయటికి పోగానే మనోళ్ళు నెగిటివ్ కామెంట్ చేయడం మొదలు పెడతారు, తప్పుడు మాట్లాడడం మొదలు పెడతారు. ఎప్పుడైతే తప్పుడు మాటలు మాట్లాడతామో చెట్టు కింద, చాయ్ కొట్టు కాడ, హోటళ్ల కాడ మన నాయకత్వం బలహీన పడుతుంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదు. సెల్ఫ్ డిసిప్లిన్ నాయకత్వం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే నాయకత్వం లేని జాతి నశించిపోతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. ఆ నాయకత్వం ఇచ్చేటటువంటి పనిని చేపట్టాల్సింది కూడా మనం అందరమే. ఆ అవకాశం పార్టీలు కల్పిస్తాయి. నేనంటా ఉన్నాను, రేపు ఆయన ధర్మపురిలో మొన్న వచ్చిన మెజార్టీ కంటే డబల్ మెజార్టీతో గెలిచేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి కదా. ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? రేపు లక్ష్మణ్ రెడ్డి పోతే మొత్తం ఆయనతో జాతరతో నిలబడి పార్టీకి ఓటేస్తుందనే పరిస్థితిని క్రియేట్ చేయాలి కదా. ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు ఆయనకు బాధ్యత ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆయన బాధ్యత నెరవేరుస్తున్నప్పుడు మన జాతి కూడా దాన్ని ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అన్న ఒక గిరిజనులకు మాత్రం 100% మీకు హామీ ఇస్తా, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజన జాతిని మీ వెనకాల నిలబెట్టే బాధ్యత నాది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమావేశానికి ముఖ్య కారకుడు ఈ రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణన్న గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. సమావేశ అధ్యక్షులు సునీల్ గారికి, వెల్లయ్య నాయక్ గారికి, మా సీనియర్ నేత కులబాంధవుడు చంద్రశేఖర్ అన్న గారికి, ప్రీతం గారికి, రామకృష్ణ గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి రాజలింగం గారికి, రాజ్మోహన్ గారికి, మా అక్క ఎమ్మెల్సీ పద్మావతి అక్క గారికి, మా భాస్కర్ అని ఎక్కడ ఉన్నాడు వచ్చిన ఒక్కనే వచ్చాను ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు కడతాడు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు నా యొక్క నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడ వచ్చినటువంటి నా సోదరి మనకు ఆత్మీయులకు అందరికి పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు అందజేస్తున్నా. ముఖ్యంగా ఇందాక బెల్లయ్య కూడా చెప్పాడు, మొట్టమొదట లక్ష్మణన్న మీద పెద్ద బాధ్యత ఉంది. బాధ్యత అంటే సమస్యలన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఈయన శాఖల్లో ఉన్నాయి. ఏడ్చుకుంటా దూడ్చుకుంటా బాధతోటి కన్నీళ్ళతోటి పోయేటోళ్ళు ఎవరందరూ ఈయన దగ్గరికి పోతారు. పోతే ఎక్కువ బదనామయ్యేటోడు ఎవడైతాడు? లక్ష్మణ్ కూడా అవుతాడు. వెళ్ళైనాక ఇప్పుడే చెప్పాను, వద్దు బిడ్డ, మనం మన వాడిని కాపాడుకోవాలి. ఆయనకున్న పరిమితిలో ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు? NSCI, యూత్ కాంగ్రెస్, మెయిన్ కాంగ్రెస్, జిల్లా పరిషత్ మెంబర్, జడ్పీ చైర్మన్, 5 సార్లు పోటీ, పోయినసారి అయితే 200 ఓట్లతోటి ఓటమి. దానికి ప్రతిఫలంగా ఈరోజు ఆయనను మంత్రివర్గంలో చూస్తున్నందుకు అభినందన చేస్తా ఉన్నాను. అంటే దీనికి ఏంటంటే అల్పేరుని పోరాటం చేసినటువంటి వ్యక్తి, సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి అనేక ముచ్చట్లు చెప్పాలని ఉన్నది, కానీ ఈ మైక్ అందుకొని ఇంత దాడి చేస్తానే అంటారని కొద్దిగా తక్కువ చేస్తా, అక్కడింత ఇక్కడింతనే మాట్లాడతా. మొట్టమొదట నా లక్ష్మణన్నకు ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఆత్మీయుడు మనస్ఫూర్తిగా వచ్చింది. నీకు ఎక్కడైనా వస్తే రాదు, లక్ష్మణ పని పడితేమని వస్తాం.
వీళ్ళు వచ్చింది అట్లా కాదు, పని ఉన్నా లేకున్నా మావాడు వచ్చాడు అని ఉత్పత్తి. కాబట్టి మనం వాళ్ళ మీద అమాయకుడు, తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అనేక ఉంటారు. మన సీట్ నుంచి మనం మాట్లాడితే అనుకుంటే సమస్యకు పరిష్కారం దొరకదు. వాళ్ళ సీట్లకు వెళ్ళి ఆలోచన చేయాలి. ఒక దరఖాస్తు పెడితే అవతల ఆలోచన చేయాలి. నేను 30 ఏళ్ళు ఉద్యోగం చేసినా మీరు ఏమనుకోకండి, దరఖాస్తుదారుడు ఏమైనా నొత్తే అడిదిక్కు తిరిగేది నా మనసు. ఈయనకి ఎంత ఇబ్బంది ఉన్నది, పటవారిని తప్పించుకొని, గిరిదావాన్ని తప్పించుకొని, తైదాన్ని తప్పించుకొని, అక్కడున్న ఆర్డీఓని తప్పించుకొని, అక్కడున్న ఎస్ఐని సిఐని తప్పించుకొని నా దగ్గర దాకా వచ్చిందంటే ఎంతో ఆవేదన ఉంటుంది. నేను కలెక్టర్లు కూడా ఇదే చెప్పిన, ఊకే స్పీక్ అని రాయ కానీ, ఊకే సర్క్యులేట్ అని రాయ కానీ, కమ్ విత్ ఫైల్ ఆన్ సచ్ అండ్ సచ్ డేట్ అని రాయి జవాబు చెప్తుందని చెప్పి అట్లా అనేక సంస్కరణ కార్యక్రమాలకు పలికినాం. అట్లనే కాంగ్రెస్ పార్టీ, నేను పార్టీ మంచిగా చెప్పకూడదు, ఎందుకంటే నేను ఉన్న పోస్ట్ ఎటువంటిది, పైసల పోస్ట్ అనుకున్నాడు. అధికార వికేంద్రీకరణ జరిగి పేద గ్రామ పంచాయతీలు, మండల పంచాయతీలు, జిల్లా పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఆర్థిక బలోపేతం కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబెట్టాడు తయారు చేయాలి. అధికారం ఎక్కడనో ఢిల్లీలో ఉండద్దు, అధికారం ఎక్కడనో హైదరాబాద్ ఉండద్దు. గ్రామ స్వరాజ్యం ఎక్కడుంది? గ్రామంలో ఉంది. స్వరాజ్యం ఫలాలు ఎవరు అనుభవించాలి? ప్రజలు. ఆ ప్రజలను బలోపేతం చేసేటువంటి గురుతరమైన బాధ్యత ఈ ప్రభుత్వం నాకు అప్పచెప్పింది. కాబట్టి ఎక్కువ రాజకీయాల జోలికి వెళ్ళను. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి, ఏంటిదని, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఏది? అన్ని పార్టీలు ఉండొస్తున్నాయి, నన్ను క్షమించాలి. అది వరకు బానిసలేనా? రాజిరెడ్డి బానిసే, సిరిసిల్ల రాజయ్య కూడా బానిసే. ఈ బానిస బతుకు నుంచి బయటేద్దామని స్వాతంత్రం తీసుకొచ్చారు నంబర్ 1 ఎవరు? మీకు అందరికి తెలుసు. తీసుకొచ్చినాక అప్పుడు 565 మంది రాజులు, ఈ 565 మంది రాజుల నుంచి రాజ్యం తీసుకున్నాం, ఐశ్వర్యం తీసుకున్నాం, ఆస్తి తీసుకున్నాం, ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసి ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల అంటే ఎప్పుడో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది. దానిలో నాకు ఆశ్చర్యం, మీరు ఎంతమంది చదివిన లోపు గని ప్రియంబుల్ అంటే రాజ్యాంగం ప్రియంబుల్ అంటారు. ఆ ప్రియంబుల్నే ఒక పదం రాసిన మొట్టమొదటి హక్కు, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా యునానిమస్లీ రిజాల్వ్ ది కంట్రీ అయితే సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నాం. అనుకుంటాం ఇచ్చి గ్యారెంటీస్ అని ఒక 2-3 రాసినాం. ఆ 2-3 ఇట్లా ఒకటి ముఖ్యమైనది వాక్ స్వాతంత్రం. అంటే వాక్ స్వాతంత్రం అంటే ఏంటి? అప్పటిదాకా మాట్లాడే హక్కు లేదు, ఎవరికి లేదు, రాజిరెడ్డికి లేదు, రాజయ్య కూడా లేదు. పక్షి ఉందా కౌకవని ఎగురుకుంటూ పోతుంది, కుక్కకు ఉందా మొరుక్కుంటూ పోతుంది. పశువులకు, పక్షులకు లేని యొక్క నిబంధన మాట్లాడని హక్కు ఉంటే మాట్లాడే హక్కులు కల్పించింది కాంగ్రెస్. అది నాకు ఆశ్చర్యం. మీరు చదువుకున్న వాళ్ళందరూ చూస్తారు కావచ్చు, లోతుగా చూస్తే అర్థమవుతుంది. ఇక మిగతా అన్ని ఉన్నాయి, ఆర్థికంగా, సామాజికంగా అవన్నీ రావాలి, అవన్నీ ఉన్నాయి. అది వేరే ముచ్చట. దేశానికి స్వతంత్రం తెచ్చిన తర్వాత ఏమైంది? ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు తగ్గించాలని, ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం కలిసి ఉంటే కలవదని. ఎందుకంటే క్లాస్ రూమ్లలో మీరు టీచర్లు ఎవరైనా ఉంటూ ఉండొచ్చు, క్లాస్ రూమ్లలో ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి కలిపి చెప్తే చదువు రాదు. అందుకే ఎంసెట్ బ్యాచ్ అని, ఫస్ట్ క్లాస్ బ్యాచ్ అని, వేరే బ్యాచ్ అని సెపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి చదువు చెప్తారు. వాళ్ళు ఉన్నోళ్ళు మనల్ని లేనోళ్ళు. ఇది కలవదని అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ ఏది? 50 సంవత్సరాల ఆరణ పోరాట ఫలితానికి తుది రూపం కలిగింది. అట్లనే ఇంకొకటి కూడా చేసింది, ఈ ఎడమ కాలం కుడి కాలం తేడా చూడద్దు, ఈ రెండింటిని సమానం చూడాలి. ఈ ఉన్నటువంటి వర్గాలలో, ఎస్సీ వర్గాలలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి.
కూడా వెనకనే పడతాను, ముంగడికి పోతాను. దీని విభజన జరగాలని 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు పోరాటం చేస్తే ఈ రోజు ప్రప్రథమంగా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కేటగరైజేషన్ చేయించిన పార్టీ ఏది? దానికి మొట్టమొదట సంతకం పెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఇదే కాకుండా ఇంకొకటి కూడా చేశాడు, మేమెంతో మాకంత. ఇది ఎప్పుడన్నా రెడ్డినా అంటే స్వాతంత్ర ఉద్యమంలో చెప్పారు మేమెంతో మాకంత. అది మొన్నటి దాకా అమలు కాలే. ఇక మేమెంతో మామంతా అని కులగణన చేసుకుంటూ అలా జనగణన చేసి కులగణన చేసి ఇవాళ 42% మాది మాకు ఇచ్చినటువంటి గొప్ప పార్టీ ఏది? అంటే అందరికి సమానమైన ఫలాలు అందించాలని ముందుకు వెళ్తా ఉన్నది. ఇంకొక మాట కూడా నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. 3 రకాల దారిద్ర్యాలు ఉంటాయి. ఒకటి ఆర్థిక బలం, ఒకటి సామాజిక బలం, ఇంకోటి భావ దారిద్ర్యం ఉంటుంది. ఈ ఆర్థిక బలం తెలుసు మీ అందరికీ. సామాజిక దారిద్ర్యం అంటే కులవర్ణ వర్గ వివక్ష, అది దారిద్ర్యం. ఇంకోటి పెద్ద మూలమైన దారిద్ర్యం భావ దారిద్ర్యం. ఈ భావ దారిద్ర్యాలను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎడమకాలను పొడికాలను సమానం చూస్తావు. ఎవరు చెప్పాడు చూడొద్దని? ఏమైనా ఆంక్షలు ఉన్నాయా? పోలీస్ స్టేషన్లు ఉన్నాయా? ఆడ కొడుకును బిడ్డను నువ్వు సమానం చూస్తావు చూడవు. ఏం దారిద్ర్యం ఇది? బాగా దారిద్ర్యం. ఆడ కొడుకు బిడ్డ అనుకుందాం, కొడుకును బిడ్డను సమానం చూస్తావు చూడవు. ఈ భావ దారిద్ర్యం దండిగా ఉన్న దేశంలో ఈ దేశ ప్రజానీకం అంతా నా సహోదరులు సోదరి వల్లారంటే ఏడ జరుగుతుంది. ఈ భావ దారిద్ర్యం పోగొట్టడానికి చైతన్యపూరితమైన కార్యక్రమాలు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అనేటువంటి మాట. ఇక చివరిగా ఇంకొక మాట కూడా చెప్తా. చివరిగా మన దగ్గర సహజ సంపద కావాల్సినంత ఉన్నది. కొన్ని దేశాలలో సూర్యరశ్మి 0, కొన్ని దేశాలలో వర్షపాతం 0. మన దేశంలో 3 కాలాలు సమానం ఉంది. ఒక గుట్ట మీద సీతాఫలం చెట్టు మంతే తను తినుకుంటే జాతికింత ఫలం పండించే గొప్ప నేల ఉంది. ఈ సహజ సంపద బ్రహ్మాండం ఉన్నాయి, దాన్ని వాడుకుంటున్నాం. 2 క్వింటాల నుంచి ఇలా 30 క్వింటాలకు తీసుకుపోయాం. అట్లనే మానవ సంపద కూడా కావాల్సినంత ఉంది నా దేశంలో అంటున్నాం. ఈ మానవ సంపదను సహజ సంపదను ఏ రకంగా అభివృద్ధి చేసినామో మానవ సంపదను ఆ రకంగా అంతే మోతాదులో అభివృద్ధి చేస్తే నా దేశాన్ని జయించే దేశం ఇంకొకటి లేదు అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తాం. అందుకే నేను చెప్తా, ఆడ మగ సమానంగా అభివృద్ధి పొందవలసిన అవసరం ఉంది. ఒక పరీక్ష పేపర్కు 2 పేపర్లు ఉంటే ఒక సబ్జెక్టుకు ఒకటి మగోళ్ళ పేపరు, ఒకటి ఆడోళ్ళ పేపరు. మగోళ్ళ పేపర్లో 90 మార్కులు వచ్చి ఆడోళ్ళ పేపర్లో 0 మార్కులు వస్తే గ్రేడ్ రాదు. అట్లనే ఆడవాళ్లకు డాక్రా గ్రూపులు తీసుకొచ్చిన గొప్ప పార్టీ ఏది? అసలు రేషన్ కార్డు అంటే పేరు పెట్టిన పార్టీ ఏది? ఇందిరాగాంధీ. సభాధ్యక్షుడు మాజీ హక్కుల దండోల పేరు మీద తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి దళితుల హక్కుల గురించి అనుక్షణం పోరాడుతూ మన మధ్య ఉన్న మన నాయకుడు సునీల్ మాదిగ గారు, దాని గౌరవ అధ్యక్షుడు మా తిరుపతి రామకృష్ణ గారు, సన్మాన గ్రహీత మా డోర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా అందరికీ పాపు పిలవగానే పలికే మా నాయకుడు ఫైనాన్స్ కార్పొరేషన్ లో కూర్చొని ఉన్నారు, కమిషన్ లో కూర్చొని ఉన్నారు. మా అందరికీ డబ్బులు ఇచ్చి దళిత జాతి జీవితాలకు వెలుగు నింపుతాడని, దళితులు వెన్నంటూ ఉండి ముందు నడుపుతాడని, మా తలరాతలు మార్చి బతుకులు చూపిస్తాడని అన్న అడ్డూరు లక్ష్మణ కలిస్తే జాతి అందరూ కూడా బాగుపడతారని నమ్ముతూ మా అన్నని కూడా బాధ్యత పెడుతూ మా మాజీ మంత్రి వర్యుడు ఆనాడే దళిత జాతిలో గనుల శాఖ మంత్రిగా మా అడ్డూరు లక్ష్మణకి సంక్షేమం ఇచ్చారు. బాగా ఉంది. మునగిరిలో కూర్చోబెట్టారు. అదే రోజు అనుకున్న మా అన్న చాలా కష్టాలలో అందరికీ న్యాయం చేయగలిగే నాయకుడు. కానీ ఆనాడు గనుల శాఖ మంత్రిగా మా అన్న, మా పెద్దన్న, చాలా మంది ఇక్కడ మా రాజలింగం మంత్రి నుంచి మొదలు పెడితే, మా భవానీ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే, మా పున్న పద్దక్క నుంచి మొదలు పెడితే, మా హెచ్ఆర్ మోహన్ గారు, మా హేమావతి గారు, మా రాజలింగం గారు, వెనకాల చంద్రస్వామి గారు, మొత్తం మాక్సిమం ఇక్కడ ఉన్న వేదిక ఉన్న మా జమున గారి నుంచి మొదలు పెడితే, మా లత గారి నుంచి మొదలు పెడితే అందరూ గుర్తుపెట్టేటోనే మీ జాతి బిడ్డ, మీ తమ్ముడు కాబట్టి మీ అందరూ కూడా లక్ష్మణన్న మంత్రి కాగానే లక్ష్మణన్న ముందు తీసుకునే ముందు అందరి మంత్రి ప్రవాస కాలం చేస్తుంది. అన్న ప్రవాస కాలం
అందరికంటే ఆఖరిగా అనలో యేసుడు రాముడే ఏ మంత్రి కూడా మొట్టమొదటి సంతకం పెట్టాలి. నేను మొట్టమొదటి సంతకం పెట్టాలని మా వాళ్ళకి ఏమన్నా అని చెప్పి ఓవర్సీస్ స్కాలర్షిప్ 200 ఉంటే దాన్ని 500 చేసా గంట లక్ష్మణ్ అన్నది జీవితాన్ని మార్చడం మొదలు పెట్టేసింది లక్ష్మణ్ అన్న. నిఖార్సన నాయకుడు ఒకే నియోజకవర్గాన్ని పట్టుకొని ఆ నియోజకవర్గంలో గెలిచి నేను అసెంబ్లీ అడుగు పెడితే నా దళిత జాతి జీవితాల గురించి మాట్లాడతా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని ముందు నడిపిస్తా అని చెప్పి ఈ రోజు అదే దీక్షని 5 సార్లు పోటీ చేసి ఆయన మీద ఎన్ని కుట్రలు పడినా ఎన్ని కేసులు పెట్టినా అక్కడ మాత్రం వదిలిపెట్టకుండా ఈ రోజు అసెంబ్లీ టైగర్ గా మన మాదిగ ముట్టుకుంటగా కేవలం మాదిగలకే కాదు మాదిగలు కిచెన్లు దళితులు కార్మికులు కర్షకులు ఆ బంధ వర్గాలకు నాయకుడు అయిండు. ఈ రోజు సంతోషం వేస్తుంది గుండె నిండా. ఈ రోజు తిరిగడం రోజు వచ్చింది. మన తాతలు నిజంగా కూడా అన్న చాలా కష్టాలు ఉన్నాయి అన్న. ఎన్నో మా వాళ్ళందరూ కూడా చెప్పుకోలేని పరిస్థితి. కానీ మా లక్ష్మణ్ అన్న మంత్రులు పోవడం మళ్ళీ అన్నగారు పోయి మా బాధ చెప్పుకుంటే కష్టం అనిపిస్తుంది. కానీ అన్న ఎస్సీ సంక్షేమం మీ ద్వారా తప్పకుండా కూడా సంక్షేమం జరుగుతుందని అనుకుంటున్నామన్న. గత ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఆనాడు దత్తరించిన భూములను ఎంతమ్మ భూములను ప్రకృతి వనాల పేరు మీద రైతు వేదికల పేరు మీద డంపింగ్యార్ల పేరు మీద అడ్డగోలుగా గుంజుకున్నారన్న. మనం పట్టాలిస్తామన్నామన్నా తప్పకుండా నీ హయాంలో జరుగుతుందని కూడా నేను పూర్తి స్థాయిగా నమ్ముతున్నాను. ఈరోజు ఎంతమంది ఉద్యమకారులు మా సునీల్లో కానివ్వండి తెలుగులో కూర్చుని ఎంతమంది ఉన్నారు ఉద్యమకారులు కూడా కనిపిస్తున్నారన్న. ఉద్యమకారులకు తప్పకుండా కూడా మన ప్రభుత్వం ద్వారా మనం ఆ రోజు భూములు ఇస్తాం. మన దగ్గర ఇచ్చే బాధ్యత కూడా మనం తప్పకుండా తీసుకున్నామని నేను నమ్ముతున్నానన్నా. అదేవిధంగా చర్మకారులు ఎంతమంది నాకు కనిపిస్తున్నారు. మా లతక్క మా మనసన్న ఎంతమంది సిఎల్ఆర్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చిండ్రు. వాళ్ళకు తప్పకుండా లిట్కా భూములలో తప్పకుండా ఈసారి జగన్ పరిశ్రమ ఒక్కరిగా ఏర్పాటు చేసే విధంగా తప్పకుండా ముందుంటే అంటే ఎటువంటి అనుమానం కూడా లేదు. మీ తమ్ముడు లెక్క కూర్చుంటా అన్నకు పూర్తి స్థాయిగా తమ్ముడుగా ఎక్కడ పిలిచినా కూడా మీ వెంట నేను నిల్చుంటా. లక్ష్మణ్ అన్న నిజంగా కూడా సంక్షేమ శాఖ మంత్రి కాగానే నా సంవత్సరం కాలం అయిపోయింది. ఎస్సీ కార్పొరేషన్ సంవత్సరం నుంచి పవన్ నగర్కి లోన్ చేయలేకపోయినా పవన్ నగర్కి ఎంచలేకపోయినా ఇదే కార్పొరేషన్ చైర్మన్ గా లక్ష్మణ్ అన్న గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కార్పొరేషన్ చైర్మన్ చేసి అందరికీ తెలుసు కార్పొరేషన్ ద్వారా ఎంతమంది జీవితాలు బాగుపడతాయని. ఆనాడు అలా చైర్మన్ ఉండగా నిజానికి ఎంతో మందికి జీవితాలలో వెలుగు నింపిన నాయకుడు లక్ష్మణ్ అన్న. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ చేసాడు. దాని తర్వాత రాజకీయ జీవితంలో ఎన్నో ఎదురు చూసాడు. మీరు పెద్ద అవమానాలు పడ్డాడు, ఎన్నో మాటలు పడ్డాడు, పార్టీ పరంగా అవమానాలు పడ్డాడు. అయినా కూడా అంటే ఎంత దీక్షతోని ముందటికి వెళ్ళిన రోజు మంత్రి అయ్యాడు. ఇంకా పెద్ద స్థాయిలో ఇంకా ముందటికి వెళ్తారన్న. అదే కాకుండా ఎస్సీ అనే దాడులు ఏదైతే స్ఫోటం వచ్చినాయో అలాగే మధ్యలో కట్టుతూ శ్రీరంగ కట్టుతూ అలా చెప్పుకుంటూ పెట్టే ఎన్నో దాడులు. ఈ విధంగా ఆనాడు మంత్రివర్గంలో ఎవరైతే మీ పదవిలో ఉండేదో వారు మనకు ఎస్సీ ఎస్టీ విషయం మాటలు కనిపించేయడంగా కేసీఆర్ గారు ఆయన పనిచేసిందన్న. ముఖ్యమంత్రి గారు అందరూ వినియోగించుకుంటాం. మీరే నాకు ఎస్సీ ఎస్టీ విషయం మాటలు కనిపించేయడం ఉండాలి. మా కలెక్టర్లతో ఎస్పీ దగ్గర కూర్చొని మా మీద దాడులు జరిగితే మీ యొక్క ఫోన్ కాల్తో మా పరిష్కారం జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా తమ్ముడిగా అన్నకు పూర్తి స్థాయిగా అండగా వండుకుంటూ చాలా మందికి తెలియదు 30 సంవత్సరాల పోరాటం వాస్తవమే. మనకి వర్గీకరణ వచ్చింది. కానీ వర్గీకరణ రావడానికి నాకు తెలిసిన పార్టీ పరంగా లక్ష్మణ్ అన్న నిమిషాన్ని ఏ విధంగా మాట్లాడిండు, ఏ విధంగా పోరాడిండు. లక్ష్మణ్ అన్న లేకపోయి ఉంటే నిజంగా కూడా పార్టీ దగ్గర దర్శనం తీసుకునేది అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. లక్ష్మణ్ అన్న కనిపించినట్టు కాదు, నవ్వుకుంటూనే నాయకత్వాన్ని ఉంచుతాడు, వచ్చి మీ అందరికి పని చేపిస్తాడు. ఆ నమ్మకం నాకుంది. లక్ష్మణ్ నేను అడిగేసిన కాబట్టి లక్ష్మణ్ అధికారాలు నడుస్తున్నాయి కాబట్టి నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిగా అన్న బాప్టిజం తీసుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీ బాప్టిజం తీసుకున్నాం. అలాగే రోజు దళితుల సర్టిఫికేట్స్ సంబంధించిన చాలా మందిని పట్టుకొని ఈ రోజు ఎస్సీ సర్టిఫికేట్స్ చట్టం చేస్తారు. మా కొంతమంది పిల్లలకైతే ఆదిమూల దగ్గర నుంచి వచ్చేటప్పుడు చేస్తారు. వీటన్నిటికి సంబంధించి ఒక రోజు 2 టైపు సమావేశం పెట్టుకుందాం, అందరినీ కూర్చుందాం, పెద్ద నుంచి సాగుతాగా కూర్చుందాం, తప్పకుండా మన సమస్యలు మనం చెప్పుకుందాం. పూర్తి నమ్మకం ఉంది. లక్ష్మణుడు అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి రాముడు కన్న లక్ష్మణుడు తప్పకుండా ఇంకో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా బాగుపడేది దళిత గిరిజన బహుజన నాయకులే. తప్పకుండా మనందరూ బతుకు బాగుపడతాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఎందుకంటే రేవంత్ అన్న అనే నాయకుడు ఈ రోజు
రాజ్యాన్ని ఈరోజు ఏ విధంగా వెళ్తున్నా వచ్చినప్పటి నుంచి మన కోసం అని చెప్పి ఏనాడు లేనట్టుగా హాస్టళ్లలో మెస్ ఛార్జీలు పెంచుకుంటూ డైట్ ఛార్జీలు పెంచుకుంటూ స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిండు, స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చిండు. ఈ రోజు అన్ని చేస్తున్నామా లేదన్నకు లక్ష్మణన్న అండగా దొరికిండు. లక్ష్మణన్న వచ్చిండు. లక్ష్మణన్న రాజ్యంగా మనకందరికి ఇచ్చిన బతుకులలో పూర్తి స్థాయిగా ఈరోజు సన్మానం చేస్తున్నాం. ఇంకో ఎన్నో సన్మానాలు చేయాల్సిన రోజులు ముందుకు వస్తాయి. అన్న చేసే ప్రతి ఒక్క పనికి మనం సన్మానం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన జీవితాలు బాగుపడాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సంస్కరించి మీ అందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నా. ఆయన స్టార్టింగ్ లో ఉద్యమం పెట్టినప్పుడు అన్నా నీ కార్ వార్తబ్బా, అన్నా డీజిల్ కొట్టి, అన్న దళితుడు ముఖ్యమంత్రి నేను అంటన్నా, ఇంకెవరన్నా నువ్వే పెట్టు పెట్టు పైసలు పెట్టంటే మొత్తం అన్న పిఎట్ కార్లు వేసుకొని తిప్పిండు కేసీఆర్ ను. చంద్రశేఖర్ అన్న కేసీఆర్ 1,00,000 సార్లు అన్నా నువ్వే ముఖ్యమంత్రి నువ్వే ముఖ్యమంత్రి అంటే ఆ ఉద్యమాన్ని మొత్తం రాదింది మన అన్నే చంద్రశేఖర్ అన్న. చంద్రశేఖర్ అన్నకు కులం మీద సోయి ఉంటది, ప్రేమ ఉంటది. వాస్తవంగా మీటింగ్ ఏర్పాట్ల నుండి రామకృష్ణ నోకేలి, నేను నోకేలి, శ్రీరామ్ నోకేలి, మా జనార్దన్ నోకేలి, రవణ్ నోకేలి, తమ్ముడు ప్రవీణ్, రోజక్క ఎటో ఉరికినాం. రవణ్ నోకేలి ఉరికినాం. అన్నకు ఇన్విటేషన్ ఇచ్చుడు లేట్ అయింది. నిన్న పోయినాం. అన్న నువ్వు రావాలంటే తమ్మి ఏడున్న సోయింటది నిన్ననే అనుకున్నాం తమ్మి మీటింగ్ వద్దామని చెప్పేసి పోగానే అన్నాడు. అన్నకు కులం మీద అంత ప్రేమ ఉంటది. కాబట్టి మన నాయకుడు, మన సీనియర్ రాజకీయవేత్త గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా గౌరవంగా కోరుతున్నాం. మాదిగ హక్కుల దండోరా ఏర్పాటు చేసిన ఈ యొక్క ముఖ్యమైన సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు తమ్ముడు సునీల్ గారికి, వారికి తోడుగా ఉన్న డాక్టర్ రామకృష్ణ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రేమతో వచ్చేసిన బెల్లె నాయక్ గారు, ఆ తమ్ముడు ప్రీతం గారు, అన్న రాజన్న ఐఏఎస్ఐ ఈ దేశానికి మన కులానికి సర్వీస్ చేసేది ఉండే, కానీ మెల్లగా దారి అలాగే తీసుకొని రాజకీయంలోకి వచ్చి రాజకీయంగా కూడా మన జాతికి మేలు చేసే కార్యక్రమాలు అనేకం చేసిన విషయాలు వరంగల్ జిల్లా వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే సన్మానం చేసుకుంటున్నారో నాకు అత్యంత ఆప్తులు. నేను గతంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు 6 నిమిషాలు కష్టపడి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకంగా ఇల్లు తిరిగి నా కొరకు సహాయం చేసిన విషయాన్ని నా జీవితంలో ఎప్పుడు కూడా నేను మర్చిపోను. దీంట్లో ఒకరే ఒకరు పెద్దపల్లి నియోజకవర్గం అంతా కూడా ఒక మహిళ హైమావతి మాత్రం అన్ని మీటింగ్లు జరుగుతూ ఉండే ఆ సోదరుని. అదేవిధంగా మా మిత్రులు నాకు చాలా రాజకీయంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో నాకు చాలా దగ్గరగా ఉన్న మా మిత్రులు చింతస్వామి గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న అనేక కుల సంఘాల పెద్దలకు అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రేమతో వచ్చేసిన నా రక్త బంధువులైన నా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం. మంత్రి పదవులు వచ్చే విధానం ఒక మాట మీకు ఇక్కడ వివరించాల్సిన అవసరం ఉన్నది. నేను చాలా చిన్న వయసులో ఎమ్మెల్యే అయినా, అంటే 25 సంవత్సరాలు ఉంటే 25 సంవత్సరాలకే నేను ఎమ్మెల్యే అయినా. అది నిజంగా కూడా బై చాయిస్. ఎన్టీ రామారావు చాయిస్ చేస్తే నేను ఎమ్మెల్యే అయినా. దాన్ని నిలబెట్టుకొని 5 సార్లు ఎమ్మెల్యే కంటిన్యూ చేసిన. అదేవిధంగా మంత్రి పదవులు కూడా బై చాయిసే అయితే
కానీ మన లక్ష్మణ్ది మంత్రి పదవి ఛాయిస్తో కాదు, సెలక్షన్తో 38 లక్షల మాదిగల వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఆయన మంత్రి అయింది. వేరే మంత్రులు ఆటోమేటిక్గా ఒకడు ఏదో కాళ్ళ మొక్క అవుతాడు, ఒకడు ఇన్ఫ్లుయెన్స్ చేసి అవుతాడు. కానీ పబ్లిక్లోకి వెళ్ళి మాదిగల రిప్రజెంటేషన్ మీద ఈరోజు లక్ష్మణ్ మంత్రి పదవి నిజంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. అంటే కొట్లాడి తీసుకున్నాం, కొట్లాడి మాకు మాదిగలకు మంత్రి పదవి కావాలని చెప్పి కొట్లాడి తీసుకున్న విషయాన్ని కూడా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. దీంట్లో ఒక మాట, లక్ష్మణ్ గురించి మీరు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆయనకు అన్నీ తెలుసు కూడా. అనేక ఒడిదుడుకులకి వెళ్ళి ఈరోజు ఈ రాష్ట్రంలో మంత్రి పదవి దాకా ఈరోజు దళితులను, అదేవిధంగా ముఖ్యంగా బీసీలు, వెనుకబడిన తరగతులను, తర్వాత 40-50 సంవత్సరాల పోరాటం చేసిన ఈ యొక్క కులగణన, అదేవిధంగా మన వర్గీకరణ, ఈ వర్గీకరణ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసిండే. గతంలో చాలా మంది ఉంది, కానీ రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి బీసీలకు 42%, అదేవిధంగా మనకు వర్గీకరణ చేశారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే లక్ష్మణ్ గారు తన మంత్రి గారితోనే, మీకు మొట్టమొదట ఒక అవకాశం వచ్చింది మాకు చేసేది. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అవుతున్నది. ఈ ఎలక్షన్లో రిజర్వేషన్ ఉన్న అన్ని సీట్లలో మాదిగలను ఫిక్స్ చేసేటట్లు చేయాలని చెప్పేసి నా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా తెలంగాణ ప్రాంతంలో 100 మంది ఎస్సీలు ఉంటే 80 మంది మాదిగలు ఉన్నారు, మిగతాలు వేరే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు మీ సెలక్షన్కు న్యాయమైన సెలక్షన్ అనిపిస్తుంది, తర్వాత మీరు గెలిపించుడు కూడా చాలా అల్కగా అవుతుంది. కాబట్టి ప్రతి దగ్గర కూడా రిజర్వేషన్ ఉన్న ప్రతి సీట్లో కూడా మీరు దయచేసి మీరు ఇన్వాల్వ్ కావచ్చు. వేరే వాళ్ళు ఇన్వాల్వ్ కానీ వీళ్ళే అది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మీరు పార్టీని ఒప్పించి మెప్పించి ఎక్కువ మంది సర్పంచ్లు మాదిగలు అయ్యేటట్లా చూడాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇట్లాంటి మీటింగ్ జరిగితే ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, అదేవిధంగా ఎంపీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు అంతా కూడా సగం మంది రావాలి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకు అందరికీ ఆశ ఉంటుంది. ఫైనాన్షియల్ డబ్బుల విషయంలో కాదు, డబ్బుల విషయం ఎట్లనైనా వస్తాయి. కుక్కను పడితే కుక్క కూడా డబ్బులు ఎదుగుతుంది. కానీ గౌరవం రావాలంటే ఒకటి రాజకీయంగా ఈ యొక్క పదవులకి వెళ్ళి వస్తేనే మీకు ప్రత్యేకమైన గౌరవం వస్తుంది. ఒక సర్పంచ్ అయితే అనుకోండి, వాడు జగ్మారాయించి పటేల్ కూడా వచ్చి నీ దగ్గర కూర్చోవలసిందే. అట్లాంటి గౌరవం రావాలంటే రాజకీయ పదవులు రావాలి. రాజకీయ పదవులు రావాలంటే పెద్దల ఈరోజు ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళకి అవకాశం కల్పించుకునే విధంగా చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మా ప్రీతంను మళ్ళొకసారి ఈ చైర్మన్గా మళ్ళొకసారి చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ సభాముఖంగా నేను, ఎందుకంటే మన జాతి బిడ్డకు అవకాశం రావాలి. అచానక్ పీరియడ్ అయిపోయింది కదా అని ఇంకోకి ఇచ్చేస్తే కష్టమవుతుంది. కాబట్టి దయచేసి ప్రీతంను మళ్ళొకసారి చైర్మన్ చేయాలని చెప్పేసి మీరు రికమెండ్ చేయాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాం. అదే విధానంలో ఈరోజు ప్రత్యేకంగా మనకు ఉపకులాలు ఉన్నాయి. నిజంగా కూడా ఉపకులాలనే గుర్తింపు లేని పరిస్థితులలో ఉన్నాం. మీరు వాళ్ళని తీసుకుపోయి 5%, 3% లోన్ తీసుకుపోయి సర్పంచులు చేయమంటలేదు. కానీ వాళ్ళకు కావాల్సిన హక్కులు, ముఖ్యంగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకి ఇంకా ఫైనాన్షియల్గా కాదండి, గౌరవం ఉండే విధంగా వాళ్ళు బతికే విధంగా చేయాలని చెప్పేసి మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా అది మీకు అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ఉపకులాలను, గుర్తింపు లేని ఉపకులాలను అందరినీ కూడా తెప్పించుకోండి. ఇక్కడ ఉన్న స్టేజ్ మీద పెద్దలు ఇంతకు మొదలు చెప్పారు, మాకు అసలు మనుషులుగానే గుర్తించలేని పరిస్థితులు, అట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా తప్పకుండా మనం గుర్తించాల్సిన అవసరం మీ మీద ఉన్నదని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది కాకుండా మంత్రి పదవులన్నా నేను చాలాసార్లు చూసాను. నేను కూడా 2 సార్లు మంత్రి పదవి చేసినాను. కింద ఎవడన్నా వచ్చిందంటే లొంగి మీదనే కిందికి వస్తుంటే. కానీ నేను ఇది కూడా చూసిన ఏంటంటే
మంత్రి ఇంట్లో పోయి కూర్చుంటాం, అందరు వెయిట్ చేస్తుంటారు, పక్కన అడుగుతాం సార్ ఎప్పుడు బయటకు వస్తాడని. ఆగి చెప్తామంట. ఒకసారి గంట మోగుతుంది, గంట మోగినాక వాడు పక్కోడు చెప్తాడు ఇంకా ఆగు, 2వ గంట అయినాక బయటకు వెళ్తాడంట. ఇట్లా కాకుండా మనకి గంటదో లేకపోతే ఇంకోటే కాకుండా మనల్ని మెచ్చుకునే విధంగా మనం పరిపాలన చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ గంటలో నేను అట్లా అనుభవించినా ఇట్లా కూడా అనుభవించలేను. గంట 2వ గంటకో 3వ గంటకో వాడు బయటకు వస్తాడు. అయితే ఈ రకంగా కాకుండా మంత్రి పదవి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పి చేశాను కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తే మంత్రికి లేనన్ని పవర్స్ జిల్లా పరిషత్ చైర్మన్ అన్ని డిపార్ట్మెంట్ల మీద అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు ఈ రకంగా మీకు వచ్చిన ప్రత్యేకమైన ఈ యొక్క అవకాశాన్ని మన జాతి కొరకు మన ప్రజల కొరకు వాడాలని చెప్పేసి ఒక రెడ్డి సాబు మంత్రి ఉంటాడు, ఆయన దగ్గర వస్తే చిట్టీలు పంపిస్తారు. చిట్టీలు పంపితే మొదలు రెడ్డిలను అందరినీ పిలుచుకున్నాకనే మిగతాలను పిలుస్తారు. నేను అది కూడా చూసిన. పనికి మాలను నా పక్కకు కూర్చుంటాడు, రెడ్డి ఉన్నది అనగానే నాకంటే మొదలు ఆ చిట్టి వింక్ పిలిపొస్తుంది. మనం కూడా స్వార్థం ఉపయోగించాలి. మాదిగా అని చెప్పేసి ఎవరైనా చిట్టి మీద మీరు ఇక్కడ అందరూ ముఖ్యస్తులు ఉన్నారు కాబట్టి తన దగ్గర పోయే ప్రతి మనిషి మీ పేరు రాసి పక్కకి మాదిగాని రాయండి. రాస్తే అలా లక్ష్మణ మాదిగాని పేరు ఉంటుంది మొదలు పిలవండి, వానికి ఏం చేయకపోతే మాట్లాడి చేయగలిపి పంపితే సార్ ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. అది ఆశించాం మనం. కాబట్టి అట్లాంటి అంటే మీకు అడ్మినిస్ట్రేషన్ గురించి నేను చెప్పుడు కాదు కాబట్టి, కానీ నేను అనుభవంతో చెప్తున్నా. దయచేసి మనల్ని డిస్కరేజ్ చేయకండి. మన మంత్రి కూడా మొన్న రీసెంట్ గా మాదిగల్లో పోతే మాదిగొల్లని మెడల్ పెట్టి నూకేయడం అని అయితే ఫస్ట్ అన్నాడు. ఈ రకంగా అయితే మనం ఇలా పుట్టుడే వేస్ట్, ఈ కులంలో పుట్టుడే వేస్ట్. కాబట్టి ఆ రకంగా కాకుండా మాదిగొల్ని నూకే అనే పరిస్థితులలో ఈరోజు ఉన్న విషయాన్ని నేను చాలా బాధతో చెప్తా ఉన్నా. కాబట్టి దయచేసి మనకు వల్ల మన్నించాలి పెద్దన్న. అట్లనే ఆరపల్లి రాజేందర్ అన్న గారికి కూడా దయచేసి మన్నించాలని చెప్పేసి కోరుకుంటూ, భవిష్యత్తులో అదేవిధంగా చింతల మన అన్న పెద్దన్న సంగీత ప్రాధాన్యంగా అన్న చాలా పెద్ద ఆయన అన్నను కూడా మన్నించాలని చెప్పేసి కోరుకుంటూ, అన్న మాట్లాడే ముందు ఒక 2 విషయాలు అన్న నోటీస్కు తీసుకురావాలి. అన్న ఒకటే నిమిషం దయచేసి. అయితే అన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా అన్న మంత్రి అయిండు, మా అన్నకు మేము ఘనంగా సన్మానం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇది సన్మానమే కాదన్నా, మీ మీద పెద్ద బరువు బాధ్యతను మన కులాలన్నీ కలిసి ఎత్తుతుంది. దాంట్లో ముఖ్యంగా మా బేడాపుడిగ సంఘాలు, మా మాస్టినోళ్ళు, మా గోసంగోళ్ళు వాళ్ళు అనేక సార్లు అనేక కులాల మీటింగ్లకు పోతారు. నాయకులేమో వేరే ఉంటారు, వీళ్ళు మీటింగ్ పోతారు, జనాన్ని తెస్తారు, అక్కడికి పోతే చర్చలు జరుగుతలేవని అనేక సార్లు వాపోయారు. మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నామన్నా, దయచేసి ప్రత్యేకంగా ఈ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక రోజు ఆ సంఘాల నాయకులను పిలిపించుకొని మీరు మీటింగ్ పెట్టి మాట్లాడాలని వాళ్ళ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తారు. అట్లనే గతంలో అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి తీసుకున్నారు. దాని మీద కూడా మనోళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఆ విషయం కూడా ప్రీతం అన్నకు తెలుసు, అన్నకు కూడా తెలుసు. మీరు ఆ విషయం కూడా మరొకసారి మాట్లాడాలని చెప్పేసి అన్నకు కోరుతూ, ఇకపోతే అన్న మొన్నటి దాకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొన్నటి దాకా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళుదామంటే మాకు తోవలేదు. గంగల కొట్టుకపోయినట్టు కొట్టుకపోతా ఉన్నటువంటి సందర్భంలో మాకు ఒక తాడేసి లాగినట్టు, ఒక నావచ్చి మమ్మల్ని ఎక్కించుకున్నట్టు ఇలా మీ రూపంగా మేము ఇలా గర్వంగా మా అన్న వచ్చిండు అని చెప్పేసి మేము ఇలా ఆశ పెట్టుకున్నాం. మా అందరికి ఆశ ఉన్నది. మేమందరం ఒక మాట అనుకుంటున్నాం, మీరు టైం తీసుకుంటే ఇక్కడున్న మన పెద్దలందరూ కూడా చంద్రశేఖర్ అన్న, ప్రీతం అన్న, రాజన్న, బెల్లన్న మన అందరి సమక్షంలో
మనకు మంత్రి పదవి ఇచ్చినందుకు మేమందరం కూడా వచ్చి ముఖ్యమంత్రి గారికి ఓ 20 మందికో 30 మందికో అపాయింట్మెంట్ ఇస్తే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాం. దయచేసి ఆ బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అన్న లెదర్ పరిశ్రమలు వెనుకబడిపోయినాయి. భూములు ఉన్నాయి జిల్లాలల్లా, ఆ భూములల్లా అభివృద్ధి లేకుండా పోయింది. ఆ లెదర్ పరిశ్రమ ఆంధ్రాలో ఒక చైర్మన్ వేస్తే ఆ చైర్మన్ ద్వారా అక్కడ అభివృద్ధి అవుతా ఉన్నది. తెలంగాణలో కూడా ఒక చైర్మన్ కావాలని గతం నుండి మేము అడుగుతా ఉన్నాం. రామకృష్ణ గారి కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. దయచేసి మీరే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోవాలని మా అందరి సభ్యులతో మీకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా అనేక విషయాలన్నా దయచేసి గతంలో ఉద్యమకారుల మీద పెట్టినటువంటి కేసులు కూడా ఎత్తారని చెప్పేసి కోరుకుంటూ, అన్న ఇప్పుడు ఇందాక పెద్దన్న చెప్పిండు, చంద్రశేఖర్ అన్న చెప్పినట్టు దయచేసి మన బేడాబుడి రంగాలు కానీ, మన మాదిగలు కానీ, మన మాస్టర్లు కానీ మీరు జిల్లాలోకి పోయినప్పుడు ఒక్క 2 నిమిషాలు టైం ఇచ్చి పక్కకొచ్చి మాట్లాడతారు అన్న. విషయాలన్నీ అయ్యే పరిష్కారం అవుతాయి. ఆఫీసర్ చెప్తారు అబ్బో వీళ్ళు మినిస్టర్ గారికి దగ్గర మనుషులాట అని చెప్పి వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి దయచేసి మనోళ్ళకు ప్రత్యేకంగా టైం ఇవ్వాలి. ఎందుకంటే మీ దగ్గర గుంజుక తినేంత హక్కు మాకున్నది, మీరు మందలిచ్చేంత బాధ్యత అన్నగా మీ మీద ఉన్నదని చెప్పేసి తెలుసుకుంటూ, ఏదన్నా ఈ మీటింగ్ సందర్భంగా ఏదైనా చిన్న లోటుపాట్లు ఉంటే మమ్మల్ని మన్నించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పుడు రైట్ అన్న, ఇప్పుడు అందరూ అన్న పర్మిషన్ తో ఒక మాట చెప్తా ఉన్నాం. మేము ఇందాకనే మా రాష్ట్ర కమిటీ నుంచి మేము ఒక మాట అనుకున్నాం. అన్న ఒక్క నిమిషం, మంత్రివర్గంలో 4గురికి స్థానం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా జెడ్పీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ ఎక్కువ సంఖ్యలో అవకాశాలు ఇవ్వాలి. అవకాశాలు ఇస్తే ఇక్కడ కొన్ని పేపర్ పుల్లు ఉండొచ్చు, ఆ పేపర్ పుల్లులను పక్కకు పెట్టి తప్పకుండా మాది హక్కుల దండోరా కలిసి వచ్చే సంఘాలతోని స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. ఒక పాదయాత్ర పెట్టబోతున్నాం అనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొచ్చు. మీ సత్తాలతోని ఆ జరగబోయే పాదయాత్రకు మీరు మద్దతు ఇవ్వచ్చు. ఇప్పుడు గౌరవనీయులు మాట్లాడతారని చెప్పేసి సభకు నమస్కారం. ఇంత ప్రేమతో అభిమానంతో మా అన్న, మా కుటుంబ సభ్యులు, మా రక్తము తెలంగాణ రాష్ట్రంలో సుమారు 52 లక్షల మంది మాదిగ కుల బాంధవుల పక్షాన మా అన్న రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా, మా కన్నమ్మడ ఒక మాదిగ బిడ్డ, ఒక హరిజనవాడలో పుట్టి హరిజనవాడలో పెరిగి, ఒక కార్మికుడిగా, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక రాష్ట్ర క్యాబినెట్లో అవకాశం ఇచ్చి ప్రమాణ స్వీకారం చేసి మా అన్నను అభిమానించుకోవాలని చెప్పి తమ్ముడు సునీల్ రామకృష్ణ దగ్గరికి వచ్చి, అన్న మేము ఒక సన్మానం హైదరాబాద్ అప్సిగూడలో పెట్టాలనుకుంటున్నాం, నువ్వు రావాలంటే కష్టాలు తెలిసిన వాళ్ళని, ఇబ్బంది తెలిసిన వాళ్ళం, రెక్కాడితే డెక్కాలని కుటుంబాలకు వచ్చిన వాళ్ళం. ఒక కార్యక్రమం చేయాలంటే డబ్బుతో కూడుకున్నది. డాక్టర్ రామకృష్ణకు తమ్ముడు సునీల్ చెప్పిన తమ్మి ఎంతో ప్రేమతో రోజుకి 100 మంది మన తమ్ముడు బోకేలు, దండలు, విషయాలు పెట్టుకొని వస్తున్నాడు. మళ్ళీ హైదరాబాద్లో సన్మానం మంచోచుడు. రేపు దేవుడి దయతో పెద్ద బాధ్యత ముఖ్యమంత్రి గారు 4 శాఖలపై చెప్పి నాకు అప్పచెప్పాడు. మరి దాన్ని సక్సెస్ఫుల్గా చేసినప్పుడే ప్రజలలో ఒక మాది ఊరికి మంత్రిస్తే ఎక్కడ తగ్గకుండా గొప్ప పేరు తెచ్చుకునే విధంగా పనిచేసి అనే విధంగా ముందుకు పోయినప్పుడు చేయండి తమ్మి అంటే లేదన్నా రావాలని చెప్పి అడిగింది. మరి దానిలో భాగంగా మరి వేదికపై ఇంత గొప్పగా ఇంత ప్రేమతో అందరు ముఖాలలో శశిశేఖర్ నాకు మా పెద్దలాగా అనుకుంటాం. మా జిల్లాలో మా ఆడపల్లి భవన్ అన్న కానీ, మా శశిశేఖర్ అన్న కానీ, ఎందుకంటే ఆ పిలిచేదాకా ఆడపిల్ల లక్ష్మణ అంటాడు, మా ఆడపల్లి భవన్ తమిళ లక్ష్మణ ఎక్కడ అంటాడు. అంటే మన కుల బాంధవులు, మన తమ్ముడు, మన రక్తం అన్నట్టు. ఆ రోజు అన్న పెద్దపల్లి పార్లమెంటు నామినేషన్ ఇష్టానికి వచ్చినప్పుడు కొంతమంది వ్యతిరేకించినప్పుడు నేను చెప్పిన, అన్న వికారాబాద్ కాదు, ఏది కాదు, మా మాదిగ బిడ్డ, మా రక్తం. అన్న పార్లమెంట్గా నామినేషన్ చేస్తాను అందరికీ ఉంటా అని చెప్పి ఆ రోజు పెద్దపల్లి పార్లమెంట్లో అన్న నామినేషన్ చేసినప్పుడు పెద్దలు శ్రీధరబాబు గారితో వచ్చినప్పుడు తెలంగాణలో అన్నమాట ఉండి ఆ రోజు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో నా శక్తి కొద్ది నేను నా కుటుంబంతో అన్నకు అండగా ఉన్నటువంటి సందర్భంలో బిడ్డ
ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం అన్న చాలాసేపు ఫోన్ చేసి సమయం ఎన్ని గంటలకు వస్తామని చెప్పిండు. అన్న ఒక మంత్రిగా పనిచేసిండు. ఒకసారి గెలవడం అంటే ఈజీ ఎవరికైనా కూడా, రెండోసారి గెలవడం అంటే అది ఆషామాష ఇష్యూ కాదు, మూడోసారి గెలవడం అంటే అంతకంటే ఆషామాష ఇష్యూ కాదు. మరి ఇన్నిసార్లు ప్రజల అభిమానంతో గెలిచి మంత్రిగా పనిచేసి ఆ రోజు ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా వైఎస్ రాజశేఖర గొప్ప నాయకుల మధ్య పనిచేసినటువంటి చంద్రశేఖర్ అన్న నా గురించి ఎదురు చూసడం అనేది నా బాధ్యతగా భావిస్తున్నా. ఎందుకంటే మా తమ్ముడు మంత్రి అయ్యాడు, మా తమ్ముడు గౌరవించుకోవాలని చెప్పి మా అన్న వచ్చాడు. మరి అదేవిధంగా వేదిక పోయినటువంటి మా అన్న పెద్ద మనిషి, మా పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ కోసం అందరిని ఎదిరించి మా రాజాలు లేకపోతే తెలంగాణలో ఉద్యమంలో మరి ఆ రోజు చురుగ్గా పాల్గొన్నటువంటి మా మాజీ పార్లమెంట్ సభ్యులు, ఫైనాన్స్ చైర్మన్గా ఉన్నటువంటి మా సిరిసిల్ల రాజన్న గారు, పెద్దలు మా ప్రీతమన్న మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఎస్సీలకు సంబంధించిన తీసే బాధ్యతలు తీసుకొని పార్టీ ఏ బాధ్యతల వైపున ఎంతో కష్టపడి ప్రతిపక్షంలో పనిచేసి ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉండి ఈరోజు ఎస్సీ కార్పొరేట్ చైర్మన్గా ఉన్నటువంటి మా ప్రీతం గారు, మా అన్న బెల్ల నాయకన్న ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గాంధీ భవన్ అనేక సందర్భంలో కూడా గిరిజనులు, పేద వర్గం, దళిత వర్గాల గురించి మాట్లాడే మా బెల్ల నాయకన్న గారు, అదేవిధంగా వేదిక పడినటువంటి చాలా మంది మరి మా సునీల్ మాదిగా, రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, రాజమౌళి గారు, మహేశయ్య గారు, రాజలింగం గారు, బావ సోదరిమణి రెడ్డి బామిని రెడ్డి అక్క గారు, మా రాజమోహన్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా పుల్ల పద్మావతి చెల్లె మా భాస్కర్ గారు, హేమలత గారు, రామన్ గారు, ప్రవీణ్ గారు, మా చింత సామాన్య గారు, మా చాలా మంది వేదిక పడినటువంటి మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా కుటుంబ సభ్యులు, చాలా మంది వివిధ హోదాల్లో సంఘాల్లో పనిచేసినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా మా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు చేసుకుంటున్నాం. ఎక్కువ మాట్లాడకుండా చాలా మంది మిత్రులకు ఒకటి చెప్పదలుచుకున్నా. ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళం, కష్టం చూసిన వాళ్ళం, ఒకటే పార్టీని నమ్ముకునే వాళ్ళం, ఒకటే జెండాన్ని నమ్ముకునే వాళ్ళం. కష్టమైన సుఖమైన పోలీసు కేసుల పాలైన పార్టీ వదులుకుంటా, ప్రజలు వదులుకుంటా ధర్మపురి విభాగంలో ప్రజలు సుమారు 42,000 మంది మాదిగ కుటుంబ సభ్యులు, మా మాదిగోడు మా లక్ష్మణ ఓటేస్తే మేము ఓటేసుకుంటామని చెప్పి ఎదుటివాడు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని మద్దతు పెట్టినా నన్ను గెలిపించి ఈరోజు ముందు పెట్టింది. నా జాతి, నా కులము, నా రక్తం నేను నమ్ముకున్నా కాబట్టి 2009 నుంచి ఓడినా గెలిచిన వాళ్ళ మధ్యలో ఉంటే నా ఊళ్ళు మా అన్న అని చెప్పి ఆ రోజు మా ధర్మపురి ప్రజలు కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు కానీ నాకు అండగా ఉన్న సందర్భంలో కూడా మీ అందరికీ తెలుసు. 2018లో గెలిచినాక నన్ను ఓడినట్టు ప్రకటించింది. 2018 నుంచి 23 వరకు నా ప్రత్యర్థిగా మంత్రిగా ఉన్నటువంటి ఆ నాయకుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, సుమారు నా మీద 16-17 కేసులు పెట్టినా, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఏమున్నది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది, మీ రేవంత్ రెడ్డి మీ నాయకులతో ఒక్కొక్కతో ఏమవుతుంది, మీ కాంగ్రెస్ పార్టీ ఏడ కలిసి ఉంటుంది, మీతో కాదు, మంత్రిగా ఉన్నాడు ఓటుకి ఇంత డబ్బు అంటే అంత డబ్బు వస్తుందని చెప్పి సందర్భంలో కూడా ఒకటి గ్రహించిన కానీ మా తండ్రి కానీ మా తల్లి కానీ చెప్పిన విషయాన్ని, అన్నం పెట్టిన చేయిని మర్చిపోద్దు, చెయ్యి మన కష్టకాలంలో మన అండగా ఉన్నటువంటి వ్యక్తులు మర్చిపోద్దు. నాకు అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీ, నా కష్టకాలం ఉన్నది నా మాదిగా నా కుటుంబం. స్వేచ్ఛగా రేపు దేవుడు చల్లగా చూసి, ధర్మపురి ప్రజలు చల్లగా చూసి గెలిస్తే స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంటుంది. వేరే పార్టీకి ఆర్థికంగా లేదనో, నేను ఎదురు తట్టుకునే శక్తి లేదనో, నేను ఒక ఎన్నికకు మెట్టు తప్పితే నన్ను నమ్ముకున్నటువంటి నా జాతి కానీ, నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలు కానీ రేపొద్దున ఎంత బలైపోతారు. ఏదేమైనా కానీ నా ప్రాణం ఉన్నంత వరకు ఆ ఒక ఎవరైతే నా ప్రత్యర్థి మీద కొట్టాడాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా టికెట్ వస్తుందా రాదా, మనం గెలుస్తాం అనేది చివరి అంశం. ప్రాణం పోవడమా గెలవడమా అని చెప్పి ప్రతి వాడ, మన హరిజన వాడ, మన దండోల వాడ ఇంటింటికి డబ్బు కట్టుకొని, అమ్మా నీ బిడ్డలు వచ్చిన చంపుకుంటారా సాదుకుంటారా, నాకు ఒక్కడికి అన్నం పెడతారా అని చెప్పి ఇంటింటికి ప్రతి ఇంటికి పోతే బిడ్డ ఏమన్నా కానీ బిడ్డ ఎదుటి ఏమి ఇచ్చినా తీసుకుంటావు, దాచిపెట్టుకుంటా ఓటు అయితే మేమే ఇస్తాం బిడ్డ, నేను భయపడే బిడ్డ రంది పడకు, నీ ఎమ్మడి మేము ఉన్నామని చెప్పి 140 గ్రామాలకు సంబంధించినటువంటి మన బిడ్డలు, మన రక్త బంధువులు, నా చెల్లెళ్ళు, మన అక్కలు, మన అన్నలు నాకు అండగా ఉన్నారు. ఆ కళ్ళెమ్మడి ఆ కష్టాలు చూసిన వ్యక్తిని, ఆ ఇబ్బందులు చూసిన వ్యక్తిని 3 సార్లు 4 సార్లు గెలిచి మంత్రులుగా సంపాదించి ₹1,00,000 మన గూడాల లోపల మాట్లాడితే
₹1,00,000. ఇవాళ గట్టిగా నువ్వు పెడితే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చలు డబ్బులు వంచినా కూడా లెక్క చేయకుండా నన్ను గెలిపించి 22,000 మెజార్టీతో గెలిపించిందంటే మరి ఆ కష్టం చూసిన వాడిని, ఆ ఇబ్బందులు చూసిన వాడిని మా మిత్రులందరూ చెప్తున్నారు. మా శేఖర్ అని ఒక మాట అన్నాడు, ఒక నాయకుడు పోతే పొద్దుగాల పూజ పోతే గంట కొడతాడు, రెండో పూజకు సార్ వస్తుండే ఆగని చెప్పి చిట్టి పట్టుకుంటే 2 వస్తుండే ఆగని చెప్పాను అన్న. ఒక్క విషయం చెప్పదలుచుకుందన్న, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా కాకముందు మా తండ్రి సింగరేణి కాలేజీలో తాగిపెట్టిన పనిచేస్తుండన్న. ఆ రోజు మా దగ్గర సార్ ఎమ్మెల్యేగా పనిచేసాడు. నాకు ఒక ఇసుక కాలేజీలో చిన్న పార్ట్నర్షిప్ ఉండే. నా ఇసుక కాలేజ్ రెన్యువల్ కోసం కరీంనగర్ సంబంధించి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా కేవీ రాజేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఇంటి మీద నా వ్యక్తిగతమైన జీవితాన్ని ఇప్పుడు మా కుల మాతలో పంచుకుంటున్నా. యథార్థమైన విషయం, నా జన్మనిచ్చిన తల్లి మీద ఒప్పేసి చెప్తున్నా. ఆ రోజు ఆ ఇంటికి పోతే దొరగారు మధ్యాహ్నం 1:30 పోతే సాయంత్రం 5:30కి వచ్చిండు. పట్టు దోతి కట్టుకున్నాడు, పట్టు లింగేసుకున్నాడు. ఆ పేరు దొర. ఈ పేరు పూర్తి పేరు చెప్తున్నా, లాస్ట్ చివరి దొర. నేను ఆ రోజు అక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అక్కడ ఆ ప్రాంతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు, పెద్ద మనిషితో ఫోన్ చేసుకొని పోయినా, ఏందా సార్ వారి రెన్యువల్ కావాలి సార్, నేను మధ్యాహ్నం 1:30కి వచ్చిన, సాయంత్రం 5:30 సార్ బస్సు ఎక్కి వచ్చిన, మళ్ళీ పోవాలి సార్ గోదావరి బస్సు దొరికాయంటే ఏందా సీరియస్ టైం మెయింటైన్ చేయరు, లెక్క ఉండేది, టైం అది చేయరు ఇది చేయరు అని చెప్పి అవహేళనగా అందరితో మాట్లాడుకుంటూ ఇంకో దూరం వస్తే కాయకపోయింది. ముఖం బిడ్డలు కూడా కాగితే గిట్నే ఉంటుంది, అని కథ ఎక్కిన ఉంటుంది, మేము టైం మెయింటైన్ చేయరు, టైం అంటే కట్టాలి డబ్బు వారి కోసం కట్టాలని డబ్బులు లేక కట్టలేదు, కొంచెం మళ్ళీ కట్టడానికి ఎక్స్టెండెడ్ టైం ఇవ్వమంటే అవహేళన చేసుకుంటూ మాట్లాడేది. అనుకున్నా అబ్బా ప్రాణాన్ని మునిగినా ఇటువంటి బంగాలు ఎక్కాలి, ఇటువంటి కాలేజీ సంపాదించుకోవాలి. అది ఏమన్నా చచ్చిపోయి మా ఇంట్లో మా ముగ్గురు అందరూ మా తండ్రికి అది ఏమన్నా కానీ డిసైడ్ చేసుకున్నాను ఆ రోజు నుంచి. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎంత అవమానపరిచినా, అసలు ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరంగా ఉంటే ఒక్కోసారి మా వాళ్ళంతా పని చేసుకుంటూ తీరా వచ్చేవారు ముఖంగా అసలు నేను ఎవడో కూడా చెప్తారట. అలాంటి నాయకత్వంలో ఇబ్బంది ఎదుర్కొన్నా కూడా నేను ఒకటే విషయం నేను నిర్ణయించుకున్నా, అయితే బాగా కష్టపడి చదువుకొని ఒక డాక్టరు ఇంజనీరు కావాలి. నాకున్న ఆర్థిక మా సాధ్యం నేపథ్యంతో చదువుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా అంతంత మాత్రమే, లేకపోతే రాజకీయంగా ఎదగాలి. మన రాజకీయంగా ప్రజలు ఓట్లేయాలి, ప్రజలు ఓట్లేయాలి, ప్రజలలో మంచి పేరు సంపాదించుకోవాలి. మన కులం పెద్దది, మన జాతి పెద్దది, మన వర్గం పెద్దది, కానీ క్యారెక్టర్ అనేది క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్. మన నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి ఆ రోజు నేను అనుకున్నటువంటి సందర్భంలో కూడా నా జన్మించిన తల్లిదండ్రులు నా నమ్ముకున్న దైవపరంగా నేను 2006లో జడ్పీటీసీ నెంబర్ అయినా, 2011 నేను 2009లో 1365 ఓట్లతో ధర్మపురంలో ఓడిపోయినా. జిల్లా పరిషత్ చైర్మన్ విషయంలో కూడా అప్పుడు శ్రీధర్ బాబు గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ కుమార్ ఆ సామాజిక వర్గం చెందిన వాడిగా ఆ రోజు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత మంచిగా చెడుకో నిజాయితీగా మనకు పార్టీ నమ్ముకొని మన నెంబర్ ఉన్నాడని చెప్పి నా దగ్గర తెల్ల ప్యాంట్ తెల్ల షర్ట్ వేసుకున్న పరిస్థితుల్లో కూడా వారు డబ్బులు పెట్టి నన్ను జిల్లా పరిషత్ చైర్మన్గా చివరి మాట ఒక మాట చెప్తున్నా, నేను ప్రమాణ స్వీకారం చేసినాక ఒక 20 రోజుల తర్వాత 57 మండలాలు ఉంటాయి, 13 సెగ్మెంట్లు ఉంటాయి, మొత్తం లిస్ట్ తీస్తారు మనం అసలు జిల్లా పరిషత్లో ఎంతమంది సర్పంచులు మాల వాళ్ళు మాదిగా మాల ఎస్టీ పేదవాళ్ళు గెలిచింది లిస్ట్ పెడతారా మన లిస్ట్ పెడితే అందరి భోజనాన్ని పిలిచిన జిల్లా పరిషత్ చైర్మన్గా మా శ్రీవరి జిల్లా పరిషత్ పిలిచిన మా అధికారులు పిలిచిన నేను సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చూడదు స్థానిక ఎన్నికల ప్రజలతో గెలిచింది మా వర్గం వాళ్ళు మా వర్గానికి నాయకత్వం అనేది తక్కువ కింది స్థాయికి వచ్చింది వారందరికీ మీరు ఏ పని మీద వచ్చినా పని చేయాలని చెప్పింది ఆ సందర్భంలో కూడా ఈ రోజు నేను చెప్తున్నాను జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ చేయితోని నేను ధర్మపురంలో 1300 ఓట్లతో ఓడిపోయాక 2009 2011 జిల్లా పరిషత్ చైర్మన్ అయినాక మన వర్గాన్ని అయినటువంటి ముఖ్యంగా మన మాదిగ సర్పంచులకు ఎంపీటీసీలకు సుమారు 2 నుంచి 3 కోట్ల రూపాయల వ్యక్తిగతంగా నామినేషన్గా వారికి ఇచ్చింది నా నియోజకవర్గానికి. అదేవిధంగా అధికారుల పరంగా వచ్చినప్పుడు కూడా సివిల్ సప్లై మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉండే, ఆర్ఎపిఎల్ మోహన్ విప్పు ఉండే, ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, సర్కిల్ ఇన్స్పెక్టర్ మన వాళ్ళు వచ్చారు పోస్టింగ్ కోసం, ఎస్ఐలు మన కోసం వచ్చారు. నేను శ్రీధర్ బాబు గారు ఒకటే మాట్లాడు, సార్ మంచిగా చూడు మా వర్గంలో మేము ఇద్దరం ఉన్నాం, నేను మోహన్ అన్న
కీలకమైన పోలీస్ పదవులు మొత్తం మా వర్గానికి రావాలి సార్, మాదిగా ఆఫీసర్ ఉండాలి. అంటే అనేక సందర్భంలో కూడా ఆ స్థాయికి వెళ్ళి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా, కష్టాలు చూసిన వ్యక్తిగా, ఇబ్బందులు చూసిన వ్యక్తిగా, రోజు పొద్దున్న చేసినాక ఒక 10 నిమిషాలు దేవుడు దండం పెట్టుకున్నప్పుడు ఏం గుర్తు చేసుకుంటా అంటే మా తల్లి తండ్రి ఇక్కడి నుంచి వచ్చిన గుర్తు చేసుకుంటా. ఇంటి కూడా గన్మెన్లు, బుల్లెట్లు, కార్లు, అట్టహాసం, హంగామా ఎండాకాలం ఎండాకాలం ఉండేది కాదు. కానీ నా రక్త బాంధవులు, నా అభిమానులు ఎప్పుడు ఎండాకాలం ఉంటారు, నా మంచితనం ఎండాకాలం ఉంటారు. ఈరోజు నేను ఆ సందర్భంలో కూడా నేను మంత్రి అయినప్పటి నుంచి శేఖర్ అన్న ఒకటే చెప్తున్నా, మన కాన్ఫరెన్స్ తో వచ్చిన వాళ్ళు ఒక దిక్కు ఉండండి, మన వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళు ఒక దిక్కు ఉండండి అని చెప్పి వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గర అందరితో మాట్లాడిన తర్వాతనే ఎవరైనా సూటు మూట వేసుకున్నంత రూపంలో కూర్చోమంటారా మన మిత్రుల దగ్గర బయట దగ్గర మనంతా ఫస్ట్ మాట్లాడినాకనే సూటు వేసుకున్నాం. రాబోయే రోజులు ఒక విషయం చెప్పదలుచుకున్నా, మా ప్రీతమన్న కానీ మా బేల నాయకులు కానీ వేదిక పెద్దలందరికీ లక్ష్మణ్ కుమార్ గా అన్న నేల ఇడిచి సాగు కష్టపడి వచ్చినాం. మన వాళ్ళన్నటోళ్ళు ఒకటే మనం చేసుకున్నాం. మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా, రాష్ట్ర క్యాబినెట్లో ఒక మంత్రిగా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్, డిజబుల్ మినిస్టర్, ఓల్డ్ ఏజ్ అంటే 4 కీలకమైన వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు ముఖ్యమంత్రి గారు నాపై బాధ్యత పెట్టి మన నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇచ్చారు. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ మేడం గారు వరంగల్కు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా ఇచ్చినారు. నేను అడిగిన ముఖ్యమంత్రి గారిని మనం క్యాబినెట్ అయిపోయినాక, అన్న నేను నా ప్రాణం ఎంత, నాకు శక్తి ఎంత, దేవుడి దయతో నాకు మంత్రి చేసిన పార్టీ మీరు అందరూ కలిసి బాధ్యత వైపు ఆ నల్గొండలో పోయి పెద్ద పెద్ద మనుషులు పోయి నేను ఇన్ఛార్జ్ చూస్తే ఎక్కడ పనిచేస్తా, అదేవిధంగా వరంగల్ ఆర్గనైజేషన్ పనిచేస్తా అంటే లక్ష్మణ్ కుమార్ ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే జీవన్ రెడ్డిని, శ్రీధర్ బాబు గారిని అంత పెద్ద పెద్ద మంత్రులు నువ్వు కాపాడుకొని ఈ స్థాయికి వచ్చిన వ్యక్తివి, నీ క్యారెక్టర్ తెలుసు. 15 నెలల్లో కూడా జిల్లా పరిషత్ ఎమ్మెల్యేగా 15 నెలల్లో కూడా వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత అయినాక నీ రిపోర్ట్ మొత్తం నా దగ్గర ఉన్నది. కష్టపడతావు, స్టేట్ ఫార్వర్డ్ ఉంటావు, నువ్వు ఏదైనా మెప్పేయగలుగుతావు. నీ నమ్మకంతో నీకు ఇచ్చిన నీ భవిష్యత్తులో కూడా నీ సాధారణ పరంగా నేను ఎన్ని విధాలా సపోర్ట్ చేయాలి, అన్ని విధాలా సపోర్ట్ చేస్తా. ఎక్కడ భయపడకు, మంత్రిగా నేను పని చేసుకుంటాను. దానిలో భాగంగా నేను నా మొదటి సంతకం మా ప్రీతమన్న పక్కన ఉన్నాడు, మా పేరైనా నా పక్కన ఉన్నాడు సంతకం పెట్టేటప్పుడు అయితే ఒకటే మాట, నేను ఫస్ట్ సంతకం చార్జ్ తీసుకోగానే డిప్యూటీ స్పీకర్ గారు, డిప్యూటీ సీఎం గారి దగ్గర పోయినా, సీఎం గారి దగ్గర పోయినా, సార్ నేను కష్టపడి కార్యకర్తగా ఇచ్చిన 13 జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా 13 మంది ఎమ్మెల్యేలు ఉండే నా ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ 2 years నడిపిన. కేటీఆర్ ఎమ్మెల్యే ఉంటాడు, ఈటా రాజేంద్ర ఎమ్మెల్యే ఉంటాడు, ఎవరి గెలిచిన అతని ఎమ్మెల్యే ఉంటాడు, ఎల్లమ్మ ఎమ్మెల్యే ఉంటాడు, ముగ్గురు ఎంపీలు ఉండేటోళ్ళు, 13 మంది ఎమ్మెల్యే ఉంటారు. నేను 2 సంవత్సరాల జిల్లా పరిషత్ చైర్మన్గా ఏ రోజు కూడా ఈ లక్ష్మణ్ కుమార్ చైర్మన్గా ఈ పలానా అవకతవకలు చేసాడు, పలానా కరప్షన్ చేసాడు, లేకపోతే అన్నాయిస్లో ఏ రోజు జిల్లా పరిషత్లో ఇలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా పరిషత్ నడిపినటువంటి వ్యక్తిగా నేను ఒకటే మాటన్నా ముఖ్యమంత్రి గారు, సార్ నేను ఛార్జ్ తీసుకుంటున్నాను, నా వర్గాన్ని మేలు చేస్తే సంతకం పెట్టాలి. మరి ఏం పెట్టాలి, ఏదో ఒకటి నా వర్గం నా జాతికి సంతకం పెట్టాలంటే అల్టిమేట్గా లక్ష్మణ్ వారు బడ్జెట్ మీరు అట్టి సంతకం అయితే అడవు సార్ అన్న. మరి మీ అన్న మీ డిప్యూటీ సీఎం దగ్గర పోవాలన్నా, నేను డిప్యూటీ సీఎం దగ్గర పోయినా, అన్న మంచి చూడు మా అంత రక్తం ఒకటే, మా వర్గం ఒకటే, నువ్వు డిప్యూటీ సీఎం హోదాలనుకున్నావు. నేను ఆ వర్గంకి వెళ్ళి మా వాళ్ళు మా లక్ష్మణ్ కుమార్ అన్న నన్ను మంత్రి చేసి మీరు అందరూ రేపు కూర్చొని కూర్చుంటున్నా, సంతకం ఏం పెట్టాలంటే మరి ఏం పెట్టుకున్నా అన్న, మాకు అంబేద్కర్ ఓఆర్సీకి సంబంధించినటువంటి ఏదైతే బయట దేశాలకు మా పిల్లలు చదువుకుంటారని చూస్తున్నారు, సంవత్సరానికి 200 మంది పిల్లలకే అవకాశం ఉంది, ఇంకో 300 మంది 500 మంది అవుతుంది, 50 కోట్ల రూపాయల శాంక్షన్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తే రేపు ఆ ఫస్ట్ సంతకం దాని మీద పెడతాన్నా. తర్వాత డిసేబుల్కి సంబంధించినటువంటి ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో 33 జిల్లాలో ఉన్నటువంటి డిసేబుల్కి సంబంధించిన వాళ్ళకు ట్రైన్ కూడా కావాలి, ట్రైన్ బ్యాటరీ సైకిల్ కావాలి. ఈ 2 బడ్జెట్ సంతకం డబ్బులు రిలీజ్ చేస్తే నేను ఆ సంతకం ఖర్చు పెడతాను. ఒకటే మాట అవి తెలియదు ఉన్న బడ్జెట్ చూసి అన్న పెట్టాలని బంతిలో కూర్చుంటే పెట్టాలని ఏదో కూర్చున్నారో పెడతాం. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా మాదిగ వర్గం వచ్చింది బలంగా, నేను బలపడితే నా వర్గం బలపడుతుంది, నా వర్గం బలపడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. గాలి మాట చెప్తే కావాలన్నంటే అది కాకుండా ఉంటుంది అన్న గోల్మని చెప్పానా అన్నవాళ్ళే 7 లక్షలు రెడీ ఉన్నాడు. మా ఆల్రెడీ మా సీక్రెట్గా అంతా చెప్పిన ఫైల్స్ రెడీ చేసుకొని నువ్వు పట్టుకున్నామని చెప్పినా. మా 3 IAS ఆఫీసర్లు ఉంటే డిజబుల్ సెక్రటరీ, మైనార్టీ సెక్రటరీ, SC సెక్రటరీ,
హిస్టరీ సెక్రటరీ అందరం తీసుకుని అప్పుడప్పుడు ఫైల్ గంటలు కూడా కూర్చొని ఇప్పుడు మేము మాట్లాడేది కూడా గంట తయారు చేసుకొని ఫైల్ తయారు చేసుకొని సంతకం కావాలి మన సంతకం కావాలని పెట్టాలి కదా ఆయన సంతకం పెట్టి నెక్స్ట్ ఫైల్ తీసుకొచ్చి అదే డిప్యూటీ సీఎం గారు, అదే శ్రీధర్ బాబు గారు, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే మన కోమటిరెడ్డి రెడ్డి గారు, మన దామోదర్ అన్న గారు, మొత్తం మన మంత్రులు మన అందరూ వచ్చి నన్ను కూర్చోబెట్టి మొదటి సంతకం మన పిల్లలకు సంబంధించిన అమెరికాకు పోయే సంతకం లోపల 50 కోట్ల రూపాయలు నిధులు సక్షం. అదేవిధంగా నేను రివ్యూ మీటింగ్ చేసినప్పుడు చెప్పిన ఎంటైర్ మా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకు సంబంధించినటువంటి మా లోన్స్ ఆగిపోయింది. అనేక బడ్జెట్ పరంగా మాకు అలొకేషన్ ఆగిపోయింది. మా ఎస్సీ ఎస్టీ బడ్జెట్ అలొకేషన్ పరంగా మాకు ఇవ్వాల్సిన నిధులు మాకు ఇవ్వాలని చెప్పంటే 18 నెలలకి మా డిపార్ట్మెంట్ నుంచి మనం అడిగిన లేవని ఒక స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ అంటుంది. అడగంగా సార్ మ్యాండేటరీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మాకు ఇచ్చిన హక్కు, మా డబ్బు మాకు రావాలి, మా లెక్క మాకు తెచ్చాలి అని చెప్పి నేను ప్రభుత్వం ఉద్దేశించే విధంగా ఈ అంతా ఇంత పెద్ద ఎత్తున నా వర్గము, నా రక్తము, నా ఇబ్బంది నాకున్నది. నిజాయితీగా పనిచేస్తా, కష్టపడి పనిచేస్తా. కొంచెం నన్ను ఇబ్బంది పెట్టకుండా అన్న ఈ పని అని ఆ పని అని చేయి పట్టుకుంటాడు, కాలు పట్టుకుంటాడు, ఎన్ని పట్టుకుంటా ఏదో నిజమైన పని ఉంటే మన సొంత అన్నకో తమ్ముడికో మన కుటుంబ సభ్యులతో పనులు పెట్టి చెప్పండి, ప్రాణం అడ్డం పెట్టి చేస్తా. ఇది కూడా మనం మంత్రి అని చెప్పి ఇక అడ్డమైన గాయలు పట్టుకొచ్చి పైరు పట్టుకొచ్చి ఇక్కడ అందాన్ని అటు అంటే దండ పెట్టగలిగిన అర్జెంట్ మీటింగ్ మాదిగా రాష్ట్ర కమిటీ సభ్యులు దయచేసి అందరూ కూర్చోవాలి. ఇంత మంచి సక్సెస్ చేసుకున్న ప్రోగ్రామ్ దయచేసి మిమ్మల్ని ఆగరాలా మాట్లాడి దయచేసి అందరూ కూర్చోండి. చిన్ని పశుపతి లేటెస్ట్ పైకి రండి. నెక్స్ట్ పశుపతి చిన్న ఓకే ఫోటో వచ్చిందా లైన్ లో రండి. దయచేసి